నేను స్ట్రీమింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఉమ్. అశోక్ గారు ఇది నాకెవరైనా ఇది 8వ ఎపిసోడేనండి. 8వ, 9వ? ఎనిమిదే. నా నోట్స్ ఫీడ్బ్యాక్ లో ఇవ్వాలా? చూస్తాను. ఎపిసోడ్ 6, లాస్ట్ ఎపిసోడ్ 7 నేను మిస్ అయ్యాను. ఇది 8వ ఎపిసోడ్. మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలా? యూట్యూబ్ వస్తుందా రావట్లేదని అయితే నేను చూసుకున్నా, పర్వాలేదు. మీరు రెడీ అని చెప్తే చాలు. సరే అండి. ఓకే, నేను ఫోన్ సైలెంట్లో పడేస్తాను. అస్సలు పంక్చువాలిటీ లేకుండా పోయింది. మీరు కనుక నాకు స్టార్టింగ్ లో ఒక 2 నిమిషాలు ఇస్తే ఒక చిన్న విషయం చెప్తాను. మీరు స్టార్ట్ చేసినప్పుడు, ఓకే, ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత. స్టార్ట్ అయిందండి. మీరు కనుక నాకు స్టార్టింగ్ లో ఒక 2 నిమిషాలు ఇస్తే ఒక చిన్న విషయం చెప్తాను. అందరికీ నమస్కారం. విశ్వనాథ సాహిత్య అకాడమీ ప్రతివారం నిర్వహిస్తున్న కోనేటి మెట్లు శీర్షికకి జూమ్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ, యూట్యూబ్ లైవ్లో చూస్తున్న వాళ్ళందరికీ, యూట్యూబ్లో తర్వాత చూసే వాళ్ళందరికీ కూడా స్వాగతం, పునఃస్వాగతం. ఈ వారం ఇది 8వ వారం. ఇప్పటికీ మనం 3 నవలలు పూర్తి చేశాము. మొదటిది స్నేహఫలం, రెండవది కడిమి చెట్టు, మూడవది వేర పూజ. 4వ పుస్తకం 2 భాగాలుగా చెప్పుకున్నాము, పిల్లల రామాయణం. కడిమి చెట్టు వీర పూజ కూడా 2 భాగాలైంది. పోయిన వారం మనం దేవతల యుద్ధం నవల చర్చించుకున్నాం, శ్రీ భరద్వాజ్ గారు ప్రజెంట్ చేశారు. ఈ వారం దేవతల యుద్ధం 2వ భాగం మనం చర్చించుకుంటాం. అందరూ మైక్లు ఆఫ్లో పెట్టుకోండి, జూమ్ జాయిన్ అయిన వాళ్ళు. జూమ్లో వాళ్ళు కానీ, యూట్యూబ్ లైవ్లో ఉన్న వాళ్ళు కానీ, మీరు ఏదైనా చర్చించాలి అనుకుంటే లైవ్ చాట్లో మెసేజ్ పెట్టండి. మేము అది చూసి చివరిలో విల్ బి ఏబుల్ టు ఆన్సర్ ఎనీ క్వరీస్. ఏదైనా చెప్పాలనుకుంటే, ఏదైనా ప్రశ్నలు ఉన్నా, ఏదైనా సరే. సెషన్ ఇవాళ నవల పూర్తయ్యే వరకు ఉంటుంది, 45 నిమిషాలు కాదు. తర్వాత చర్చ ఉంటుంది. కాబట్టి టైం లిమిట్ లేదు భరద్వాజ్ గారు. మా రెగ్యులర్ నిర్వాహకులు అశోక్ గారు, అంటే నేను మధ్యలో ఊరికే వచ్చి దూరాను కాబట్టి ఈ వారం కూడా నేను చేస్తున్నాను ఇంట్లో. మా అశోక్ గారు 2 మాటలు మాట్లాడతారు, దాని తర్వాత మనం వీ విల్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు భరద్వాజ్ గారికి. అశోక్ గారు, ఓవర్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. లాస్ట్ వీక్ నేను జాయిన్ అవ్వలేకపోయాను. ఈ వీక్ మనం భరద్వాజ్ గారి ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసే ముందు 2 విషయాలు అన్నాను కదా, కరెక్ట్ 2 విషయాలే. ఒకటి ఏంటంటే, విశ్వనాథ్ సత్యనారాయణ గారి శిష్యులు మాదిరాజు రంగారావు గారని, ఆయన మొన్న ఈ మధ్య జూన్లో అంటే చనిపోయారు. వాళ్ళ అమ్మాయి మాదిరాజు చరిత అనే ఆవిడ ఇవాళ మార్నింగ్ ఫేస్బుక్ ద్వారా మన ప్రోమోలు ఇవి చూసి మెసేజ్ చేశారు అన్నమాట. ఆవిడ కాల్ చేశారు. వాళ్ళ నాన్నగారు రంగారావు గారు, కీర్తిశేషులు, ఆయన ఖమ్మం జిల్లాలో విశ్వనాథ వారి పుస్తకాల మీద, ముఖ్యంగా కల్పవృక్ష పద్యాల మీద ఎక్కువగా సభలు అవి నిర్వహిస్తుండేవారట. ఆయన కూడా రైటర్. సో ఆయన పద్యాలు, ముఖ్యంగా ఆయన కల్పవృక్షంలో ఆయనకి ఎక్కువగా హత్తుకున్న పాత్ర సీతమ్మ వారి పాత్ర. సో దాని మీద కల్పవృక్షంలోని సీత కోరిక అనే పద్యాల మీద ఆయన 2 సభలు నిర్వహించారు. ఆ సభలు నిర్వహించుకొని విశ్వనాథ సత్యనారాయణ గారు వెళ్ళిన తరువాత ఆయన మీద కూడా పద్యాలు రాశారట. ఇవాళ మార్నింగ్ ఆవిడ ఫోన్ చేసి ఫోన్ కాల్లో చెప్పారు. ఇంతకుముందు నాకు పరిచయం లేదు, కేవలం మనం ఈ కోనేటి మెట్లు ఇవి ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్స్ చూసి చేశాను. వారు పెన్సిల్వేనియాలో ఉంటారు, పిహెచ్డి ఇన్ ఫార్మకాలజీ. అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆవిడ ఎక్కువ చూస్తున్నారట. అంటే విశ్వనాథ సత్యనారాయణ గారి ఎవరన్నా చేస్తున్నారా, వారి మీద రచనల మీద ఎవరన్నా ఏమన్నా ప్రమోట్ చేస్తున్నారా, చదువుతున్నారా అని ఈ మధ్యనే ఎక్కువగా తెలుసుకొని ఈ పోస్టుల ద్వారా ఆవిడ రీచ్ అవుట్ అయ్యారు. అది ముఖ్యంగా. అండ్ వాళ్ళ నాన్నగారి కలెక్షన్ అంతా ఆమె దగ్గర ఉంది. సో పంపిస్తా ఉన్నారు, ఒక 2 లింకులు పంపించారు యూట్యూబ్ లో.
నేను అది ఫార్వర్డ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నందమూరి నుంచి ఒక అబ్బాయి ఈ స్టడీయింగ్ ఇన్ ఏంటిది విఐటి కాలేజ్లో, మా ఫ్రెండ్ వాళ్ళ జూనియర్. సో ఆ అబ్బాయి ట్విట్టర్లో మెసేజ్ చేశాడు. ఏంటంటే, అదే మా ఊరేనండి, కానీ నాకు ఇప్పటి వరకు నేను ఆయన రచనలు చదవలేదు. ఆ, ఎటువంటి పుస్తకాలు కావాలి ఏంటి అని జస్ట్ ఇప్పుడే ఈ మధ్యనే చిన్నగా చదువుతూ ఉన్నాను అని దాంతో స్టార్ట్ చేశాడు. బట్ ఇలా ఇద్దరు ఎక్స్ట్రీమ్స్ కి ఈ వారం రీచ్ అవ్వడం చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ముఖ్యంగా ఆ, యా, ఎక్కువగా ప్రమోలు ఇవి అన్ని చేసేది హరిప్రియ గారు కాబట్టి ధన్యవాదాలు. అన్ని అందరు చూస్తున్నారు, ఎవరో ఒక్కరు ఇలా స్పందించినా గానీ హ్యాపీగా ఉంటుంది. అంతేనండి. భరద్వాజ్ గారు, ఓవర్ టు యూ. విల్ కంటిన్యూ విత్ దేవతల యుద్ధము పార్ట్ 2. చాలా మంచి మోటివేషన్ ఇచ్చారు ఇవాళ సెషన్ కి. అంటే మనం కొన్నిసార్లు అనుకుంటాం కదా, చేసే చిన్నదైనా ఎవరైనా చూస్తారా లేదా అని, కానీ చూస్తారు అని కాబట్టి ఇంకాస్త జాగ్రత్తగా చేసుకోవాల్సిన ఆ, అవసరం అయితే ఉంది. ఆ ధన్యవాదాలు అశోక్ గారు. ఇంకా ఆ చెప్పిన వాళ్ళకు కూడా మళ్ళీ ధన్యవాదాలు. వాళ్ళు కూడా ఈ సెషన్ లో పాల్గొంటారని అనుకుంటున్నాను. తప్పకుండా. ఇప్పుడు సరే, దేవతల యుద్ధము మనము క్రితం వారము పరిచయం చేసుకున్న నవల, కొన్ని పాత్రలు, ఆ కొన్ని సంఘటనలు ఇవన్నీ చూసుకున్నాము. ఇది చిన్న నవల, ముందరే చెప్పినట్టు చిన్న నవల, పెద్ద పెద్ద కథ, సస్పెన్స్లు కానీ మొదటి నుంచి చివరికి లింకులు పెట్టడం ఇట్లాంటివి ఎక్కువగా లేదు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్తాను. పాత్రల గురించి కూడా కొంత పరిచయం చేసుకున్నాము. ఇవాళ నేను ఈ నవలను ముగించడం అన్నది పెద్ద విషయం ఏం కాదు, ఎందుకంటే ఇందాక అన్నట్టు కథ పెద్దది కాదు కాబట్టి. కానీ ఇందులో ఉన్నటువంటి పాత్రలు రెండు పాత్రలను పరిచయం చేసుకుంటాము. మొదటిది శిలారు అన్న పాత్ర, రెండవది ఆ నీల నీల శిలారు మధ్య జరిగేటటువంటి ఒక ముఖ్యమైన సంఘటన, అదొకటి. ఆ తరువాత మనం దేవతల యుద్ధము అని అన్నాం కదా, ఆ దేవతలు ఎవరు, కొత్త దేవతలు, పాత దేవతలు, ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా మనకి కొన్ని ఉన్నాయి. అయితే క్రితం వారం మనం ముగించే ముందు ఒక గురువు గారిని పరిచయం చేసుకున్నాం. ఆయన నీలకంఠ శాస్త్రి గారి ఇంటికి రావటము, ఆ, అక్కడ వచ్చి ఆయన ఆయన ఎలా గౌరవించారు, ఆయన ఆయన రూపురేఖలు ఏమిటి, ఆయన అంతా వర్ణించడం అంతా చూసుకున్నాం. అయితే మరి ఇంటికి అది 6వ అధ్యాయము. ఆ 6వ అధ్యాయంలో ఆ, ఈ ఈ గురువు గారి యొక్క వర్ణన ఉండడము, ఆయన ఏం చేస్తాడు అని చెప్తూ విశ్వనాథ గారు దాదాపు ఒక ఫిలాసఫీ, లేకపోతే ఆ మతం వాళ్ళు ఎటువంటి విధానాలను ఆచరిస్తారో, లేకపోతే వాళ్ళ యొక్క ఐడియల్స్ ఏమిటి అన్నటివి చాలా డీటెయిల్డ్ గానే చెప్తారు ఈ 6వ అధ్యాయం మొత్తంలో. నేను మొత్తం అధ్యాయం అంతా చదవను, కానీ వాళ్ళ వాళ్ళ విషయం అంటూ చెప్తారు. మనం ఇప్పటి కాలాన్ని కూడా దాన్ని కోరిలేట్ చేసుకుంటూ, అటువంటి మతాలు మనకి ఏమైనా ఉన్నాయా, అటువంటి ఆలోచనలతో వస్తున్నటువంటి కొత్త ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇటువంటివన్నీ చూసుకుంటేనే దీన్ని దీన్ని ఈ నవలని, దీని యొక్క లాంగిటివిటీ కానీ, ఈ నవల నుంచి ఏదైనా టేక్ అవేస్ అని అంటాం కదా, అటువంటివి చూసుకోవచ్చు. ఏమంటారంటే ఒక చోట, ఆ మతానికి, ఇది 6వ అధ్యాయంలో ఉంటుంది, ఆ మతానికి పెద్ద వేదాంతం ఉంది. అంటే థియాలజీ అనుకోండి. ఇంకొక విషయం గుర్తు చేస్తాను, మాట్లాడుతున్నప్పుడు ముందే చెప్పుకున్నాం కదా, ఇందులో ఒకనొక సెటైరికల్ భాష కొంత ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది విశ్వనాథ వారి ఈ నవలలో. అంటే థియాలజీ అనుకోండి, వాళ్ళకి సంజ్ఞ ఒకటి ఉంది, అది ఓంకార సదృశం. ఓంకారం మాత్రం కాదు, మంత్రశాస్త్రం సంబంధం లేని ఒక శబ్ద పరిణామవాదం వారికి లేకపోలేదు. దొరగారి మతం వాళ్ళు ఉపనిషత్తులను ఎలా పట్టుకొని దేవులాడతారో, వీళ్ళు హఠయోగం వాటినల్లా పట్టుకొని దేవులాడతారు. మణిపూరం, హనాహతం, సహస్రారం ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆజ్ఞాచక్రం మొదలైన మాటలు మాత్రం లేవు. ఒక అనాహతం ఉందనుకోండి, దానిలో శివుడు, శివ ఇద్దరూ ఉన్నారని మన వాళ్ళు చెబుతారనుకోండి, వాళ్ళ అనాహతంలో ఈ శివులు లేరు, వాట్లల్లో వాళ్ళ గురువు ఉంటాడు. ఇలాగా ఉంటుంది. అంటే ఇది చాలా టెక్నికల్ గా విశ్వనాథ్ గారు సీరియస్ గా చెప్తున్నారు అనుకుంటాం, కానీ ఆ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ లో చూస్తే ఆ దాని యొక్క ధ్వని అంటారు అనుకుంటా, కౌటిల్య గారు చెప్పాలి దీన్నే. ఆ
మనం వినవలసిన మాట చదవాల్సిన మాట ఇది కాదు, వినవలసిన మాట చాలా ఉంది అందులో. ఇప్పటికి కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ చూసి ఒక మాస్టర్ ని ధ్యానించుకోండి, మీకు ఇంకేం అవసరం లేదు అని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళు చేసేవారిని కూడా ఇలానే. ఆనెస్ట్లీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మంచి మంచి వర్క్ బుక్స్ ప్రింట్ చేసి ఇప్పుడు ఏదో ఒక హాల్కి వెళ్ళి ధ్యానం చేసుకోవడం అన్నది ఒక ఎత్తు అయితే, ఏం చేస్తారంటే ఆ, మన మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదండి, ఆ టెక్స్ట్ బుక్స్ లాంటి వర్క్ స్పేసెస్ అంటే ఫలానా శ్లోకం ఇలా ఉంటుంది, తర్వాత మన స్టూడెంట్స్ అయితే ఎక్సర్సైజ్ 1 హౌ టు డూ, వాట్ టు డూ, ఇటువంటివన్నీ చెప్తూ ఆ వాళ్ళ మతం కానీ వాళ్ళ అభిప్రాయాన్ని కానీ ఇదిగో దీన్ని ధ్యానం చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేవి ఇప్పటికి కూడా ఉన్నాయి. మనం కొంత ఆన్లైన్ లో చూసి మంచి గురువులు కావాలి నాకు ఒక యోగా సాధన అని చెప్పి ఓకే కొంచెం కూపీ లాగడానికి ట్రై చేసినా గానీ గూగుల్లో టాప్ సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చేస్తూ ఉంటాయి మనకి. అంటే ఈ సమస్య ఏదో ఆ ఇప్పుడు వచ్చింది కొత్తగా వచ్చిందని కాదు, ఈ కొత్త దేవతలు ఉన్న వాళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటారు. కానీ ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పారాలో మనం దేవతల యుద్ధం అన్నాం కాబట్టి ఏది చెప్పినా కానీ దానికి ఫలానా ఒకనొక దేవతతో సంబంధం ఉండడం అన్నది మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి విషయం. మాది సహస్రారము, అనాహతము, మణిపూర్ ఇట్లాంటివన్నీ ఎంత నిజమైనా కానీ దానికి సంబంధించినటువంటి దేవతతో ఉండే ఒక కోరిలేషన్ అన్నది చెప్పడం కూడా చాలా ముఖ్యమైన విషయం. మనము దీన్ని ఇంకా ప్రవచనకారులు వాళ్ళు ఇంకా దీర్ఘంగా చెప్తూ ఉంటారు, కానీ మనకు సెషన్కి అవన్నీ అవసరం లేదు కాబట్టి వాటి వైపు వెళ్ళటం లేదు. కానీ దీంట్లో ఒక లైన్ ఏంటంటే దానిలో శివుడు శివ ఇద్దరు ఉన్నారని మన వాళ్ళు చెబుతారు అనుకోండి. అంటే మన వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు చెప్పరు అనడంలో ఆ దేవతల్ని విస్మరించడం అన్నది ఎంత ఎలాగ రూపుదిద్దుకుంటుంది అని మనం ఒకటి గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఆ ఆ తర్వాత క్షమించాలి, అంతదాకా ఎందుకు బుద్ధుడు ఒక నిర్వాణ మతం పెట్టాడు. ఆ మతం బలిసి బలిసి సనాతన మతం అంటే ఇష్టం లేని వాళ్ళందరూ ఆ మతంలో కలిసి దానికి కూడా సనాతన మతానికి ఉన్నంత హంగామా పెంచారు. ఈ భాష అంతా వింటే అదేదో ఒక నవల రాస్తున్నట్టు అని కాదు, మనతో ఆ, ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఒక పెద్ద మనిషి చెప్తున్నట్లాగా నేను విన్నాను. కానీ నవలలో ఒక వర్ణన ఉంటుంది, మంచి మంచి పదాలు వాడాలి, ఇక్కడ కవిత్వానికి సంబంధించిన ఇవన్నీ లేదు. అత్యంత సామాన్యమైన మొన్న కూడా అనుకున్నాం ఆ భాష చాలా కొంత డిఫరెంట్ గా ఉంది. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా బాగా చెప్తారేమో ఆ భాష ఎందుకు శైలి మార్చారు అన్నది. ఇదంతా మనం ప్రస్తుతం యువత అనుకోండి, ఆ ప్రస్తుత తరం వాళ్ళందరూ చదువుకోవలసిన నవల కింద నాకు అనిపించింది. ఇట్లాంటి మాటల కోసం హంగామా హంగామా పెంచారు అన్నది ఇది ఎప్పుడో 1947లో అని అనుకుంటే అప్పుడు రాసినటువంటి భాష కాబట్టి ఆ అలానే ఆ గ్రీకు లాటిన్ మతాల్లోని షీరబ్సు దేవతలు సీనై పర్వతం మ్యూజెస్ దేవిని వదిలించుకోలేదు. అంటే ఎంత ప్రపంచం మొత్తంలో కూడా ఒక దేవతారాధనకి సంబంధించినటువంటి మతాలకి ఆ, వచ్చిన లోపం ఏమిటి అన్నది కూడా గుర్తించి కొంత ఎక్స్పాండ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ ఆరవ అధ్యాయం అన్నది నాకు తెలిసి ఒక దాన్ని ఏమంటారు ముఖ్యమైన అధ్యాయం ఈ పుస్తకం అన్నింటికల్లా. అటువైపు చదువుకోవచ్చు, ఇటువైపు చదువుకోవచ్చు. కాబట్టి ఈ 6వ అధ్యాయం తప్పకుండా అందరు చదువు, మిగతా నాలో చదివినా చదవకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా చదువుకోవాల్సింది అని అనుకుంటున్నాను. కౌటిల్య గారు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదండి, మీరు ఇందాక అన్నారు కదా ధ్వని, దీన్ని కాకు అంటారండి. విశ్వనాథన్ అంటాడు కాకు అని. అదనమాట హిడెన్ అంతే. ఓకే, కంటిన్యూ ప్లీజ్. కాబట్టి అలాగా ఒక మతాన్ని మన సామాన్యంగా చూసిన ఏ మతమైనా పెరగటం అంటూ ఉంటుంది, దాంట్లో కొన్ని సంజ్ఞలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇంకొక మతాన్ని దూరం చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా ఉంటాయి కదా. ఇప్పటికి మనం చూస్తూనే ఉంటాం కొన్ని చోట్ల కొబ్బరికాయలు కొట్టడం. ఆ కొబ్బరికాయలు కొట్టడం అన్నది కూడా తర్వాత వస్తుంది. ఇక్కడే ఈ గురువు గారి దగ్గర కొబ్బరికాయలు కొట్టడం ఉంటుంది. అది ఎంత ఫన్నీగా ఉంటుందంటే ఆ ఆ గురువు గారు వచ్చి మరి ఊర్లోకి వచ్చి ఏం చేస్తారు? మామూలుగా అయితే మన ఇంటికి ఒక గురువు గారు వచ్చారనుకోండి, ఆయనకి పూర్ణ కుంభం పడతారు, ఇంటికి వస్తారు, కాస్త ఏదో పాద పూజ చేస్తారు, ఇటువంటివన్నీ చేసి ఆయన చేత ఓ ప్రవచనం చెప్పించుకుని వెళ్తారు. దాదాపు ఎక్కడ చూసినా గానీ ఆ పెద్దవాళ్ళని గౌరవించడం అన్న టెంప్లేట్ ఉంటుంది కదా, అది ఉంటుంది. మరి వేరే మతాల వాళ్ళు చేస్తున్నప్పుడు ఏంటంటే ఆనాడు గురువు గారు నిజంగా ఆనాడు సమాధిలోకి వెళ్ళాడు, ఆయన సమాధిలోకి వెళ్ళాడని చెప్పి
ఆనాడు గురువు గారు నిజంగా సమాధిలోకి వెళ్ళాడేమో మనకు తెలియదు, ఆ ఊళ్ళో మాత్రం ప్రథమ సమాధి అదే అని అని చెప్తాడు. అంటే అప్పటిదాకా ఆయన నిజంగా వెళ్ళాడో లేదో తెలియదు, కానీ నేను డైరెక్ట్ ఒక లైన్ చదివాను, కానీ అంతకు ముందు ఒక పేరా ఉంటుందన్నమాట. అది మొత్తం ఎంత సెటైరికల్ పేరా అంటే, నాకు తెలిసి ఇందాక చెప్పినట్టు ఈ దేవతల యుద్ధం మొత్తం సారాంశం అంతా ఈ ఈ యొక్క 6వ అధ్యాయంలో ఖచ్చితంగా ఉంటుంది. నేను ఈ పేరాని వదలకుండా చదువుతాను. చదివిన తర్వాత ఒక్కసారి కథ పూర్తి చేసేస్తాను. ఏమంటారంటే, మతాలు కల్పించిన వాళ్ళు జీవులు కారా? వాళ్ళు ఈ బాధలే పడ్డారు. ఇందులో కొందరికి జీవుల కల్పన, మరికొందరు ఇతర జీవుల కల్పనకు వ్యతిరేకమైన ఊహ కథ ఊహ కథ కాదండి. సమాధిలోకి వెళ్తాడనుకోండి, అది అచ్చమైన సమాధి కాదు. మధ్యదారిలో తన ఒడలు తనకు తెలియని ఒక స్థితి. తన బాహిరమైన అనేక సంస్కారాలు స్వప్నంలో వచ్చినట్లే ఆ స్థితిలో తాము నిలవత్రొక్కుకుంటే అదంతా మతం క్రింద లెక్క. సూత్రాలు నిర్మించడం లోకానికి కనిపించేది, కానీ ఒళ్ళు వానికి తెలియటం లేదని మాత్రమే. తాగితే ఒళ్ళు తెలియదు, ఉపన్యాసాల చేత పైత్యోద్రేకం కలిగితే ఒళ్ళు తెలియదు, శారీరకమైన ఒక మహాసుఖం అనుభవిస్తూ ఉంటే ఒళ్ళు తెలియదు. ఒక్కొక్క విషయమందు అభిమానం ఉంటుంది. ఒక శాస్త్రము, కవిత్వము, సంగీతము, భజన ఇలాంటివి కొంత పైత్యంతో కలిసి ఒళ్ళు మరపిస్తవి. ఒళ్ళు మరచిపోవడానికి శరీరంలో ఉన్న వాత పిత్త శ్లేష్మాలు కొంతవరకు కారణం. అవి వ్యాధి అనిపించకుండా వ్యాధి రూపకంగా పరిణమిస్తవి. పైత్యపు రెల్ల అంటాం. సామాన్యులకు వస్తే రెల్ల, భజన చేస్తూ చేస్తూ ఆ రెల్ల వస్తుంది. అది తన్మయత్వం, అది సమాధి. అంటే ఒక ఒకనొక బయాలజికల్ కండిషన్ ని తీసుకొని, లేకపోతే ఒక ఫిజికల్ కండిషన్ తీసుకొని దాన్ని మనము ఇదే సమాధి, ఆయన ఉన్నతుడు అంటే ఒక ఒక విషయాన్ని అర్థం చేసుకోలేకపోవడం అన్నమాట పరిపూర్ణంగా. నాకు తెలిసి దీన్ని కొంచెం యోగా అభ్యాసాన్ని కూడా మనము అన్వయించుకోవచ్చు. ప్రస్తుత కాలంలో యోగా అంటే ఏమిటి అన్నది మనం చూసామనుకోండి. యోగా అంటే ఏదో ఆసనాలు వేస్తే యోగా అని అనుకుంటాం, కానీ దానిలో రాజయోగం అనే దాకా వెళ్ళడానికి కావాల్సినంత కావలసినటువంటి గురువు కానీ వారి దగ్గరికి వెళుతున్నామా లేదా, ఇదే యోగానా కాదా అన్న అటువంటి ప్రశ్నలన్నీ వేసుకుంటూ వస్తే నాకు తెలిసి మనం భారతీయ సంస్కృతి పట్ల కానీ ఆ విద్యల యందు కానీ కొంత అవగాహనతో ఏదైనా పని చెయ్యాలి. లేకపోతే ఇటువంటి మధ్య మధ్యలో ఎవరో ఒకళ్ళు వచ్చి ఇదిగో ఇదే నిజం అని చెప్తున్నప్పుడు తప్పుదోవ పడడం చాలా సులువైన విషయంగా అనిపించింది. కాబట్టి ఈ 6వ అధ్యాయం అన్నది తప్పకుండా అందరూ చదవాలి. ఇందాక కొబ్బరికాయల విషయం గురించి చెప్పాను కదా. ఏమంటారంటే, ఆనాడు గురువుగారు నిజంగా సమాధిలోకి వెళ్ళాడేమో మనకు తెలియదు. ఆ ఊళ్ళో మాత్రం ప్రథమ సమాధి అదే. ఇంటి కప్పులు లేచిపోయేటట్టుగా భజనలు జరిగినాయి. కొబ్బరికాయలు కొట్టడం వాళ్ళ మతంలో అలవాటు లేదు. మన దేశంలో భరత్ గారు వారు ఫ్రీజ్ అయ్యారు అనుకుంటాను. లోకి రావడం, ఈ అనుభవం అంతా చెప్పడం, అంటే దీనంతా ఎస్టాబ్లిష్ చేస్తున్నది ఏమిటి అని అంటే, గుడ్డిగా భరద్వాజ్ గారు ఇంటర్నెట్ పోయినట్టు ఇంటర్నెట్ అయిపోయింది ఇలా ఉంది. అలా. అది డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ స్టార్ట్ అయింది. వినిపిస్తుందా అండి? మీరు పారాగ్రాఫ్ మొదటి నుంచి చదవాలి. మొదలు పెట్టగానే డిస్కనెక్ట్ అయింది. అయ్యో. ఆనాడు గురువు గారు నిజంగా సమాధిలోకి యూట్యూబ్ లో కూడా లైవ్ స్ట్రీమ్ ఆగిపోయినట్టుంది. ఎందుకు ఆగింది? లేదు, వస్తాను. ఒక నిమిషం, నేను చెక్ చేస్తున్నాను. అయ్యో. మీరు కంటిన్యూ చేసేయండి. ఏదైనా ఎందుకు వచ్చిందో గ్లిచ్. లైవ్ స్ట్రీమ్ ఇప్పుడు ఆగింది. కరెక్ట్. సరే, నేను దీన్ని మళ్ళీ స్ట్రీమ్ స్టార్ట్ చేస్తాను, ఒక్కసారి క్లెయిమ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఓకే అండి. ఒక 2 నిమిషాలండి, మన్నించాలి, ఎందుకు డిస్కనెక్టెడ్, టెక్నికల్ ఇష్యూ. షుగర్ ఒకసారి నాకు పోస్ట్ ఇస్తారా?
ఒక్క నిమిషం ఇస్తున్నాను. ఇంకా ట్రాన్స్ఫర్ చేశానండి. యూట్యూబ్ లో ఎందుకు ఆగిపోయింది? నాకేమో ఇక్కడ కస్టమ్ లైవ్ స్ట్రీమింగ్ సర్వీస్ అని వెళ్తోంది. వస్తుంది. యూట్యూబ్ లో ఉంది అయిపోయింది. నేను మళ్ళీ స్ట్రీమ్ స్టార్ట్ చేస్తాను. సో దట్ రెండు ఎడిట్ చేసుకోవాలేమో క్లౌడ్ వీడియోని బట్టి. సరే, ఈ రికార్డింగ్ ప్రోగ్రెస్ చేద్దాము. చేస్తాం. కొత్త లింక్ కి రికార్డ్ చేద్దాం. నాకు తెలిసి ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది, మన్నించాలి. ఆ, మన ఛానల్లో కొత్త లింక్ లాగా వస్తుంది కదా ఇది. నేను మీకు హోస్ట్ ఇస్తున్నాను. ఓకే అండి. ఆ, ఇలాగా ఆ ఊర్లో గురువు గారు రావటము, గురువు గారు వచ్చిన తర్వాత ఒక ప్రథమ సమాధి అనే ఒక సన్నివేశం ఉంటుంది. సో ఈ సన్నివేశంలో ఆ ఆ గురువు గారి యొక్క మతం ఏమిటి, ఆ మతంలో వాళ్ళు ఏమి చేస్తూ ఉంటారు అన్నది చాలా వివరంగా చెప్తూ ఉంటారు. కానీ చివర్లో ఎలా ఎండ్ చేస్తారనంటే, ఆ నీలకంఠ శాస్త్రి గారికి పెద్ద అబ్బాయి స్వామి ఉంటారు కదా, ఆ స్వామి వచ్చి ఈ గురువు గారిని కొట్టడము, ఆ ఇలా చేస్తూ ఉన్నాడు అని చెప్తే, గురువు గారు ఇతన్ని నువ్వు ప్రార్థన సరిగ్గా చెయ్యి అని సలహా ఇస్తాడు ఆ గురువు గారు. కానీ అంతకన్నా ముందు ఆ యంత్రం, ఆ ఏది బాల యంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని దాన్ని కూడా తీసేయమని సలహా ఇస్తాడు ఆ గురువు గారు నీలకంఠ శాస్త్రికి. ఆ విధంగా ఈ 6వ అధ్యాయం అన్నది ముగించడము అంటే, ఒక దేవతారాధనకి దూరంగా వెళ్ళడానికి ఏ ఎటువంటి ఎటువంటి వారు మన చుట్టూ ఉన్నారు అన్నది ఒకసారి ఆ ఇది మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ తరువాత సోమేశ్వరం పాత్ర గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సోమేశ్వరం పాత్ర ఆ జమీందార్ గారికి ఆ పనిచేస్తున్నటువంటి, ఆ ముందు తరం నుంచి ఎన్నో తరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళలో ఆ, ఉన్నటువంటి వాడు ఆ సోమేశ్వరము. ఇంకొక సంఘటన జరుగుతుంది ఆ కోటలో. ఆ ఆ ఒక సంఘటన కూడా ఈ సోమేశ్వరానికి దివాన్ గారికి ఉన్నటువంటి ఒక స్పర్ధ. అంతకు ముందు ఒక ఆస్తి తగాదా వంటిది రాకుండా చూసుకుంటాడు సోమేశ్వరము. ఇప్పుడు కోటలో నీళ్లు రావటము అనే ఒక చిన్న సన్నివేశం కాదు, అది కూడా ముఖ్యమైన సంఘటనే ఆ జమీందార్ గారి ఇంట్లో. ఎందుకంటే దేవతారాధన జరగకపోవడం వల్లనే ఇలా జరుగుతోంది అని ఆ పెద్దరాణి గారు, చిన్నరాణి గారు ఎంత చెప్పినా, తిరుపతి వెంకటేశ్వర స్వామికి మీరు మొక్కులు చెల్లించుకోవాలి, అది ప్రతి శనివారము మనము చేయవలసినటువంటి పనిని సక్రమంగా చేసుకోవటం లేదు, లేకపోతే చేయవలసిన దేవతారాధన సరిగ్గా చేయటం లేదు అన్న ఆలోచనతో వాళ్ళు ఉంటారు. కోటలో ఒక ఒక రోజు ఆ నీళ్ళన్నీ రావటం, నూతిలోంచి నీళ్లు పొంగి రావటము, ఆ కోటలో అంతా నిండిపోవడం, ఇవంతా జరిగి దానికి దానికి ఏదో ఒకటి అరికట్టాలి కదా.
అరికట్టడం ఎలాగ చేయాలో ఎవరికి అర్థం కాదు. అర్థం కానప్పుడు ఒక మంచి డిస్కషన్ అవుతుందన్నమాట. ఏమవుతుందంటే ఈ మంత్రము అంటే ఏమిటి, మాటకి మంత్రకి తేడా ఏమిటి అంటూ ఈ సంఘటన ఆధారం చేసుకుని చెప్తాడు. ఆ చివరికి ఆ కోటలో నీళ్లు పూజలు చేయటం వల్ల ఆగిపోతాయి, అది కథా ప్రకారంగా అయిపోతుంది. కానీ మనకి ముఖ్యమైన మనం తీసుకోవాల్సిన విషయం ఏమిటి అన్నది ఆ డిస్కషన్, విశ్వనాథ వారి శైలిలో కొన్ని డిస్కషన్స్ ఉంటాయి కదా. ఇంత చిన్న నవలలో కూడా వారు ఆ మాటకి ఆ మంత్రానికి అన్న వివరణ కొంత ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒక దగ్గర ఏమంటారంటే, సోమేశ్వరం అంటాడు, "ఆ, రాజుగారికి అంతకంటే అంటే ఎవరైనా పూజ చెయ్యి మంత్రం చెయ్యి అని అంటే రాజుగారికి అంతకంటే మూర్ఖత ఉండదనిపించింది. నీళ్లు వచ్చే మార్గం కట్టేటట్టు చూడాలి గాని మంత్రాలకు వీటికి ఏమి సంబంధం అనిపించింది. కానీ ప్రభువు గారు వారి మనస్సులో ఏమనుకున్నారో ఎలా తెలుస్తుంది? పైకి అనరు కానీ రాజోద్యోగులలో కొందరు సరిగ్గా వ్యాధి ఎక్కడుందో తెలిసిన వైద్యుని వలె రాజుగారి ఊహను అల్లా కట్టి వేస్తారు." అంటే చుట్టూ ఉన్న వాళ్ళని ఏమి డీమీన్ ఏం చేయలేదు ఈ సంఘటనలో. చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం తెలివిగానే ఉంటారు రాజాగారు ఎందుకు. తర్వాత వెంటనే ఏమంటారంటే ఈ సందర్భంలో, కాదు, అటువంటి ఒక ఆయన అన్నాడు కదా, మంత్రాలకు వీటికి ఏమి సంబంధం అయ్యా, జపాలు చేస్తే బ్రాహ్మలు బాగా తినవచ్చని చూస్తున్నావు అని అన్నాడు. ఈ నవల్లో ఇంకొక విషయం ఏమిటంటే, ఎక్కడైనా ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు మీరు ఏది చేసినా కానీ చివరికి ఏమంటారు, బ్రాహ్మణులను ద్వేషించడమే కదా మీరు చేసేది, ఇంతకు మించి మీరు ఏం చేస్తారు. మీరు ఏ పాయింట్ అయినా తీసుకోండి, ప్రపంచంలో ఏ సమస్య అయినా తీసుకుని చివరికి వచ్చి ఎక్కడ ఎండ్ అవుతుంది అని అంటే, ఇగో ఈ బ్రాహ్మణుడు ఇలా చేశాడు కదా అందుకే కదా మీకు ఈ సమస్య వచ్చింది అన్న దగ్గరే డిస్కషన్ ఎండ్ అవుతున్నట్టు ఉంటుంది. మనకి చదువుతున్నంతసేపు ఏంటి, మా కొన్నిసార్లు తలకి మోకాలకి లింక్ పెట్టాడు అన్నట్టు అనుకుంటాం కదా. అటువంటి సందర్భాలు కొంత కొంత కనిపిస్తాయి, కానీ చివరికి దాన్ని కూడా సమాధాన పరుస్తారు విశ్వనాథ వారు చాలా తెలివిగా. దాన్ని కూడా ఎండ్ లో చదువుకున్నాము. ఆ ఇలాగా సోమేశ్వరరావు అంటాడు అప్పుడు, మంత్రాలకు దీనికి ఏమి సంబంధం అంటారేమో, ఏమి సంబంధమో చెబితే మీకేమి తెలుస్తుంది అని చెప్పి ఇందాక చెప్పుకున్నట్టు ఓ మాటకి మంత్రము ఇటువంటి వాటికి కొంత వివరణ ఇస్తారు. అది ఒకసారి చదువుతాను. ఆ, ఇటువంటివి చదవడానికి నాకు తెలిసి ఆ ప్రస్తుతం ఆ ఒక మాట అంటే ఏమిటి, లేకపోతే వ్యాకరణము, శబ్దము, ఇటువంటి మాటలకి ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంది, తెలుసుకోవాలి. లేకపోతే వ్యాకరణము, ఇవన్నీ ధర్మాన్ని ఎలా ఇస్తాయి, ఇటువంటివన్నీ ఆలోచన చేస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు. ఇటువంటివి చేస్తున్నప్పుడు మనకి డాక్టర్ కోరాడ సుబ్రహ్మణ్యం గారని మనకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో వారు ప్రొఫెసర్, నాకు పరిచయం లేదు కానీ వారి బుక్స్ కొన్ని ఉంటాయి, వాటిని తప్పకుండా చదవాలి. అందులో ఒకటి థియరీస్ ఆఫ్ లాంగ్వేజెస్, ఓరియంటల్ అండ్ ఆక్సిడెంటల్ అనే ఒక పుస్తకం ఉంది. అంటే అది పూర్తి వ్యాకరణం సంబంధించినటువంటి అంశము. కాకపోతే ఒక మాటకి శబ్దానికి మనం అర్థాలను ఎలా నిర్వచించారు మన పెద్దవాళ్ళు అన్నటువంటివి, అటువంటి విషయాలు మనకి కొంత అవగాహన వస్తుంది. ప్యూర్ టెక్నికల్ సబ్జెక్ట్, చాలా వ్యాకరణంకి సంబంధించిన సబ్జెక్టే. కానీ ఒక్కసారి చదివితే, నేను ఒకసారి పుస్తకం చూపిస్తాను, ఆ ఎంత కనిపిస్తుందో లేదో, ఈ వెనక జూమ్ బ్యానర్ వల్ల కనిపించట్లా. ఇది పుస్తకం అండి, కోరాడ సుబ్రహ్మణ్యం గారిది. వారి టాక్స్ కూడా చాలా ఉంటాయి. అటువంటివన్నీ వింటే మనకి కాంటెంపరీగా మన ఇండియన్ థాట్ కానీ ఓరియంటల్ థాట్ ఇవన్నీ మనకి కొంచెం అవగాహన అవుతాయి. ఇలాంటి సబ్జెక్ట్స్ చదువుతున్నప్పుడు నవలలో మనకి ఏదో కథాపరంగా కొంచెం ఆవేశంగా చదివేసి తర్వాత విమర్శించడం కూడా చాలా సులువు. ఏముంది విశ్వనాథ్ ఇలా అన్నారు, ఏముంది అలా ఉంటుందా, కథ కాబట్టి నీళ్ళు ఆగిపోయినాయి, లేక ఎలాగైనా ఎండ్ చేసుకోవచ్చు కథ రాసేవాడు. కానీ దాన్ని జస్టిఫై చేసుకోవాలనుకున్న ఉద్దేశం మనకు తెలియాలి అని అంటే కొంత మన వైపు నుంచి కూడా ఆ రీసెర్చ్ కానీ ఇంకా ఇతర సాహిత్యం చదివే ప్రయత్నం కూడా చేయాలి. కాబట్టి ఈ చిన్న మాటగా చెప్పాను, ఎందుకంటే ఇది మాట అంటే ఏమిటి, భావము, వాటి గురించి చెప్తారు. ఈ యొక్క పారా చదువుతాను, నేను ఎక్కువ వివరణ ఇవ్వను ఎందుకంటే అందులో అంత ఎక్స్పర్టీజ్ నాకు లేదు. ఉన్నవాళ్ళు ఎవరైనా చివరిలో ఇస్తే ఇంకా బాగుంటుంది. మాట అంటే ఏమిటి, వెనుకనున్న భావము, ఆ మాటకు అర్థం ఉంది, ఈ అర్థం ఏమిటి, ఆ వెనుకనున్న భావమే. దీనికి అర్థము, ఒక మాట అంటే దానికి భావం ఉంటుంది కదా అని. అంటే ఉదాహరణకి మనం ఆవు అని అన్నాం అనుకోండి,
ఆవు అనగానే మనకు స్ఫురించేది ఆవు, అక్కడ కనిపించేది ఆవు, మనం చెప్పేది ఆవు, పిలిస్తే వచ్చేది కూడా ఆవే. కాబట్టి సర్వావస్థల్లోనూ సత్యంగా అంటే ఎప్పుడు ఉన్నటువంటి ఆవు అన్నది ఎంత నిరంతరంగా కనిపిస్తుంటుంది కదా, అలాగనమాట. ఆ మాటకు భావానికి ఉండేటటువంటి ఈ పొంతన ఏమిటి అని చెప్తున్నారు. భావం అంటే ఒక క్రియ జరగటాన్ని గూర్చినది. ఆ జరగటం రెండు రకాలు. ఒకటి మనస్సులో జరగటము, రెండు లోకంలో జరగటము. మనస్సులో అనుకోవటంతోటే జరిగినట్లే. మనం కొన్నిసార్లు ఎవరైనా సంకల్పం చేశారనుకోండి, మనం కథల్లో కానీ ఆ భాగవతం ఇటువంటి వాటిలో చదివితే, కృష్ణుడు పుట్టంగానే వసుదేవుడు 1000 ఆవుల్ని దానం చేశాడు అని సంకల్పం చెప్పుకున్నాడంట. అంటే ఆ సంకల్పం చేసుకోవడంలోనే దానిలో ఒకనొక నిజం ఉంది. అంటే జరిగింది అని చెప్పుకోవడం అనమాట. కాబట్టి ఒక మాట అనంగానే మనం కేవలం రాయటమో అనడమో అని అనుకుంటాం కానీ, దాని యొక్క ముందు ఇంకా కొంచెం చెప్తారు. దానికి 4 స్టేజ్ ఉంటాయని ఇవన్నీ కూడా చెప్తారు. అటువంటి వాటి దగ్గరికి వెళ్ళట్లేదు. కానీ అది మనసులో జరగటము, ఈ మనసులో జరగటం అన్నదాన్ని కూడా వివరణ ఇస్తారనమాట. అని పెద్దవాళ్ళు ఇస్తారు, ఇక్కడ కాదు, పెద్దవాళ్ళు అలా ఇస్తారు. ఒకటి మనసులో జరగటము, రెండు లోకంలో జరగటం. మనస్సుల్లో అనుకోవటంతోటే జరిగినట్లే ఆ భావము మాటల ద్వారా చెబుతాం. ఆ చెప్పినది ఒక్కొక్కప్పుడు మనమే చేస్తాము, ఒక్కొక్కప్పుడు ఎవరి చేత అయినా చేయిస్తాము. చేసిన తరువాత ఆ పని చేయబడినది అనిపిస్తుంది. సర్వకార్యాలు చేతులతో చేస్తారా, క్రియారూపంగానే జరుగుతాయా, ఒక్కొక్కప్పుడు మాటలతోనే జరుగుతాయా? ఒకనికి ఒక మాట అప్పచెబుతాము అంటాం. మనకేదో అపకారం చేశాడు, నీవిట్లా చేశావు అని వాని ఎదుట ఉద్ఘాటిస్తాం. అప్పుడు ఒక పని జరిగినట్లు, అనగా అతని మనస్సు ఆ విషయంలో ఆ భావాన్ని స్ఫురించేటట్టు చేయడం. అంటే నేను ఒకళ్ళకి అపకారం చేశాను అనుకోండి, అశోక్ గారు వచ్చారు, ఏమిట్రా నువ్వు ఇలా చేశావు అని అంటే, ఆయన నాకు మళ్ళీ ఆ భావాన్ని, జరిగిన అపకారాన్ని మళ్ళీ ఇంకోసారి రీక్రియేట్ చేస్తూ ఉంటారనమాట. అలాగా వాని ఎదుట ఉద్ఘాటిస్తాం. అప్పుడు ఒక పని జరిగినట్లు, అనగా అతని మనస్సు ఆ విషయంలో ఆ భావాన్ని స్ఫురించేటట్టు చేయటం. ఇది వాక్ సంబంధమైన క్రియ. క్రియ అనేది ఎప్పుడు కరచరణాద్య అవయములతోనే చేయము. మనము వాక్కుని ప్రయోగిస్తే దాని ప్రతిఫలము అంతటితో ఆగక మనోగోళంలో కలిగింది. ఆ కలిగిన ప్రతిఫలము అంతటితో ఆగక వాడు బుద్ధిమంతుడైతే మనకు చేసిన అపకారం తప్పని తెలుసుకొని ఆ అపకారం ఉపకారంగా లౌకిక ప్రపంచంలో చేయవచ్చు. అందుచేత మాటకు ప్రతిఫలం క్రియ అనేది లేకుండానే క్రియా జగత్తు జరగవచ్చు. ఇదంతా ఒట్టి లౌకికపు మాటకు కూడా అట్టి ప్రతిఫలం ఉంటుందనటానికి చెప్పాను. అంటే కేవలం ఒక చిన్న లౌకికమైన మాటకే ఇంత తతంగం అంతా ఉంది. అలాంటిది కానీ తర్వాత ఇమీడియట్ గా తర్వాత పారలో ఏం చెప్తారంటే, సామాన్యపు మాటలకు ఆ శక్తి ఉండగా మంత్రాలకు ఎందుకు ఉండదు అని అవి మహర్షులు చెప్పిన మాటలు. అది గొప్ప అని ప్రశ్న వేస్తారు. అంటే ఆ ప్రశ్న సమాధానం దీనికి కొంచెం ఆకాంక్ష పద్ధతి అని కూడా అంటారు అనుకుంటాం. ఆయనే ప్రశ్న వేయడం, తర్వాత ఇమీడియట్ గా సమాధానం చెప్పడం అన్నది కూడా ఉంటుంది కదా, అటువంటివి అనమాట. అది గొప్ప అని ప్రశ్న వేస్తారు. గొప్పే. ఒకడు చెప్పిన మాట కన్నా ఇంకొకడు చెప్పిన మాట గొప్ప కాదా? సేవకుడు తానే చెప్పిన మాట కన్నా దొరగారు ఇలా చెప్పారు అన్న మాటకు విలువ ఎక్కువ. అసత్పురుషుడు చెప్పిన మాట కన్నా సత్పురుషుడు చెప్పిన మాటకు విలువ ఎక్కువ. అలాగా ఆ సత్పురుషులు అందరిలో సత్పురుషులైన మహర్షులు చెప్పిన మాటలకు ఎక్కువ శక్తి ఉంటుంది. వారి వట్టి మాటల కన్నా వారి మంత్రాలకు ఎక్కువ శక్తి ఉండాలి. ఇది సామాన్య తర్కము. అంటే మనం ఒక మాటని విశ్వసించాలి అని విశ్వసించడం అని కాదు, నిజం మహర్షుల మాట కూడా మనం ఇన్నేళ్లుగా ఎందుకు విశ్వసిస్తున్నాం అంటే, వాళ్ళ మాట విని ఆచరించి దానిలో నిజం ఉందని తెలుసుకుని తర్వాత తరానికి ఇస్తారు. కానీ అందులో ఏమైనా అబద్ధం ఉంది అని అన్న వాళ్ళు మనుషులు సామాన్యంగా తెలివైన జీవులే కదా. కాబట్టి ఆ తెలివితోనే వాళ్ళు విస్మరించడమో దాన్ని ముందు తరానికి అందించడం అన్నది చేస్తారు. మనం ఎక్కడైతే ఆ చెప్పిన వాళ్ళని మరీ ధిక్కరించేసి లేకపోతే గుర్తు పెట్టుకోకుండా నిందించేసి చేస్తున్నామో, అప్పుడు ఎటువంటి అనర్థాలు వస్తాయి, లేకపోతే దానికి మనం ఎటువంటి దేవతారాధన కోల్పోతున్నామో, మన సంస్కృతి కానీ సదాచారం కానీ ఎటువంటివి కోల్పోతున్నాం అన్నది ఒక్కసారి ఒక పిక్చర్ లాగా వేసుకుంటే ఈ మాటలు కొంత అక్కడ ఉపయోగపడతాయి. మనం నిజం చెప్పాలంటే కోనేటి మెట్లకి తగినటువంటి డిస్కషన్ అంతా గుడి మెట్ల మీద కూర్చుని మంచి మాటలు మాట్లాడుకొని అనుకుంటాం కదా. నాకు ఈ డిస్కషన్ అంతా అలాగ అనిపించింది. సోమేశ్వరం ఎంత చక్కగా చెప్తాడంటే, ఒక్కసారి కూడా జమీందార్తో గొడవ పడడు.
జమీందార్ గారు కూడా ఈయన్ని కూడా ఏదో ఆ వీడు నాకు చెప్తున్నాడు ఏంటి అని మొదటగా అనుకున్నా కానీ తర్వాత చాలా సటిల్ గా ఆ ఏం చేయమంటావో చెప్పు అని ఒక చిన్న డైలాగ్ తో ఆ కోటలో నీరు అరికట్టడం ఇలాంటివన్నీ జరుగుతాయండి. అంటే ఈ సంఘటనలన్నీ చదువుకుంటేనే ఈ నవల ప్రత్యేకంగా మనం మొదటి నుంచి చివరి దాకా చదువుకోకపోయినా ఈ చిన్న చిన్న సంఘటనల్ని ఆ దేవతల యుద్ధంతో ముడిపెట్టుకోవడం అన్నది చేసుకోవచ్చు. ఇది ఇంకొక సంఘటన. తర్వాత ఇంకొక సంఘటన ఏది జరుగుతుందంటే ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఈ నవల్లో జరిగేటటువంటి రెండో యుద్ధము. మొదటి యుద్ధము మనం క్రిందటి వారం చదువుకున్నాము. నీల వర్ణిస్తుంది. నీల పెద్దరాణి చిన్నరాణికి వర్ణించేటటువంటి యుద్ధము. ఈ వారం మనకు వచ్చినటువంటి యుద్ధము నీల శిలారు. ఇందాక శిలారు అని ఊరికే చెప్పాను. శిలారు కూడా చాలా ఆ మంచి పాత్ర. ఆ పాత్ర గురించి కొంత ఆ చెప్తాను. ఆ ఈ శిలారు అన్నవాడు కోటలో ఒక చిన్న ఒక మనిషి అండి. ఎవరితోనూ సంబంధం లేని మనిషి, కానీ చాలా ముఖ్యమైన పాత్ర. ఆ చుట్టూ అక్కడక్కడ ఆడుకుంటాడు, అతనికి మాటలు రావు. ఈ పాత్ర గురించి ఏం చెప్తారంటే, శిలారు పేరు పట్టే తెలుస్తుంది మహమ్మదీయుడు. తల్లి తండ్రి వాని చిన్నప్పుడే కలరా వచ్చి చచ్చిపోతే అతన్ని కాపులు పెంచారు. అందుచేత అతనికి హిందువుల దేవుళ్లే దేవుళ్ళు. నవరాత్రి పండుగలు వస్తే తాను శక్తి వేషం వేసుకుంటాడు. ఆంజనేయులుగా వారి గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయలు కొడతాడు. అతన్ని చూస్తే ఎవరూ సాహేబు అనుకోరు. ఇలాగా ఆ శిలారు యొక్క పాత్ర. శిలారు నీల మన సోమేశ్వరం మేనకోడలు ఉంటుంది కదా, వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి సంభాషణ. ఏం జరుగుతుందని అంటే ఒక యుద్ధం జరుగుతుంది. ఈ శిలారు కూడా యుద్ధాలన్నా దేవతలన్నా మంచి ఇష్టం. ఈ ఇష్టం అన్నది నేను అనుకున్నది ఏంటంటే చివర్లో ఒక మాట అంటారు, అప్పుడు గుర్తు చేస్తాను మళ్ళీ ఈ శిలారు పాత్రకి. ఈ నీలకి శిలారికి మంచి సంభాషణలు అవుతుంటాయి. అంటే ఇలా యుద్ధం జరిగింది, నీల ఎంత చిన్న పిల్ల ఎలా యుద్ధం వర్ణిస్తుందో మనకు తెలుసు కదా. ఇటువంటి వర్ణనలు వింటూ శిలారికి మంచి ఉత్సాహం వస్తుంది అనమాట. అటువంటి ఉత్సాహం వచ్చే ఒక యుద్ధం ఇప్పుడు రాబోతోంది. దాన్ని కూడా ఒకసారి చదువుతాను. ఒక రోజున నీల అతనితో తన కళ చెబుతోంది. ఈ నీలకి పాపం అందరితో చెప్పుకోవాలంటుంది, సోమేశ్వరానికి చెప్పలేదు. రాజు రాణులతో చెప్పుకున్నా గానీ వాళ్ళు ఒకసారి వింటారు, ఒక్కసారి వినరు. ఇలాగ వాళ్ళు ఉంటుంది కదా. ఈ శిలార్ అయితే హాయిగా వింటాడు. తను చెప్పింది తనకెంత ఉత్సాహం ఉందో శిలార్ కూడా అంతే ఉత్సాహం ఉంది కదా. కాబట్టి షేర్ చేసుకోవడానికి మంచి స్నేహితుల్లాగా ఉంటాడు ఈ శిలార్. ఒక రోజున నీల అతనితో తన కళ చెబుతోంది. ఇదిగోనై శిలారు, రాత్రి ఆంజనేయుల వారు ఉన్నారే అని ఆపడం. వెంటనే శిలారు అన్నట్టు వాడు మాటలు ఏం చెప్పడు, అని. నీల, రావు చిట్ట క్రింద దేవుడు, కోతి ముఖము, ఇలా 2 కాళ్ళు పెట్టి ఒక చేతితో గద ఉంటుంది, ఒక చేతిలో పర్వతం ఉంటుంది అని చిన్నపిల్లలాగా వర్ణిస్తుంది అనమాట తనకు వచ్చిన కళని. శిలారు తెలిసినట్లు తల ఊపి బుగ్గలు ఉబికించి కళ్ళు పెద్దవి చేసి తాను నిలుచుండి తన వెనక నుండి చేతుల్లో ఇలా గుండ్రంగా పైకి తీశాడు. అది తోక అన్నమాట. అంటే ఇలా మనం చేతిని ఇలా తిప్పి చూపిస్తాం. తోక అంటే ఏమిటి అని అంటే ఇక వెనక ఉంటుందని మనం ఆ బాడీ లాంగ్వేజ్ లో మనకు వచ్చేస్తుంది కదా. అలాగా వర్ణించడం అనమాట. శిలారుకి తన కళని వర్ణించడం నీల. ఆయన అని అక్నాలెడ్జ్ చేస్తుంది నీల. ఇక్కడ యుద్ధం. ఆయనకి ఇన్ని ఇది వరకు చెప్పాలా? దొర టోపీ, లాగు, కోటు, గుండీలు ఇవన్నీ నీల అభినయం చేసి చూపించి మళ్ళీ ఇలా అన్నది. అంటే ఇంకొక పార్టీ యుద్ధం ఎవరితో అని చెప్పడం అనమాట. ఈ ఇద్దరికి పెద్ద యుద్ధం జరిగింది. ఈ కథ మొదలు పెట్టగానే నీలకి శిలారికి ఇద్దరికి మహా ఉత్సాహం పుట్టింది. ఎందుచేతనంటే ఆంజనేయులతో ఎవరు యుద్ధం చేసి గెలవలేరని వాళ్ళ ఉద్దేశం. ఇందులో ఆంజనేయులు నిజంగా ఎప్పుడైనా గెలుస్తాడన్నది నిజమైనా కానీ చిన్నపిల్లలు చెప్పారనుకోండి, మా హీరో లేకపోతే మా ఆంజనేయ స్వామి లేక మా దేవుడు అండి కొట్టాడంటే దిమ్మ తిరిగిపోతుంది అన్న ఒక చిన్న ఊహ ఉంటుంది కదా. ఆ నీలగా మనం చదువుతుండే కొద్దీ దాంట్లో ఆ ఆంజనేయుడు ఎంత నిజమో మనకు కనిపిస్తుంది. ఇతర దేవతలు రావటం, తమ దేవతల్ని గెలవటం, వీళ్ళిద్దరూ దుఃఖపడడం, ప్రతిరోజు చివరికి నీల అనటం. ఇలా కాదు, ఈ దేవతలు ఆంజనేయుల వారితో పోట్లాడాలి, అప్పుడు తెలుస్తుంది అని. అంటే ఈ కొత్త దేవతలు ఎవరు వచ్చినా వాళ్ళతో ఎంత కొట్టుకున్నా వీడు గెలిచాడు వాడు గెలిచాడు అని అనుకోవడం సామాన్యమే. వాళ్ళతో కాదురా, కాబట్టి మా ఆంజనేయ స్వామితో ఒకసారి తలపడండి అప్పుడు చూస్తాం అని అక్కడ నీల చెబుతూ ఇలా అనుకోగా ఇన్నాళ్లకి ఆంజనేయులు గారు యుద్ధంలోకి వచ్చాడు.
అందుచేత మహోత్సాహంగా ఉంది. అంటే ఇన్ని రోజులు ఆ దేవతల యొక్క ప్రస్తావన లేకుండా కొత్త దేవతలు రావడం, వాళ్ళు కొట్టుకోవడం, ఒకరు గొప్ప అంటే ఇంకొకళ్ళు గొప్ప అనడం, ఇటువంటివన్నీ విని 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 ఉన్న నీల ఇప్పుడు ఇప్పుడు వాళ్ళతో కాదు, మా ఆంజనేయులతో అప్పుడు చూసుకుందాం అని చెప్పడము ఇవాళ మహోత్సాహం ఇద్దరికీ ఉందన్నమాట. ఇతర దేవతలు ఓడిపోయినారని నీల మళ్ళీ మొదలుపెట్టింది. ఆ ఆంజనేయుల వారు ఏం చేశారంటే, ఆ దొరలేడు, దొర అంటే దొర కాదు, దొరల్లే ఉంటాడు. ఈ దొరకి నిర్వచనం కూడా ఇస్తారు తర్వాత, ఇది అసలు దొర అంటే ఎవరు అని. మీసాలు ఉంటాయి, క్రాపింగ్ ఉంటుంది, తెల్లని పట్టు చొక్కా తొడుక్కుంటాడు, సిగరెట్లు కాలుస్తాడు, ముఖాన బొట్టుండదు. ఆ దేవుడు వాడు ఏం చేశాడో తెలుసునా? ఆయన చేతిలో తుపాకీ ఉందో, ఆ తుపాకీ పెట్టి ఆంజనేయుల వారిని కాల్చాడు అని నీల చెప్తుంది. ఇమ్మీడియట్ గా అమ్మ ఆంజనేయులు అనుకుంటాం కదా, అరే మా ఆంజనేయులు మా దేవుడిని కాల్చాడు, లేకపోతే మన పక్షం వాళ్ళని కాల్చాడంటే మనకు ఇది బాధ ఉంటుంది. శిలారు అది ప్రకటిస్తాడు, అన్నాడు అంతే. ఆ అన్నాడు. నీల కాల్చాడు అని కళ్ళు పెద్దవి చేసింది. శిలారు లేచి ఒక గంతు వేసి ఎడమార చేతిలో కుడి చేయి గుప్పిలి పట్టి ఒక్క దెబ్బ కొట్టి అన్నాడు. నీల నవ్వింది. అంతే జరిగింది అని. తుపాకీ పెట్టి కాల్చాడా? ఆంజనేయుల వారు తన తోకతో తుపాకీని లాగేశాడు. ఆ పాటున ఆ దేవుడు క్రింద పడ్డాడు. దేవుడి గుళ్ళో పూజా సింధూరం లేదు, ఎర్రగా ఉంటుంది అని నీల పక్కనున్న గోడకు వేలు రాచి ఎడమారి చేతిలో రంగరించి పొట్టు పెట్టుకున్నట్లు నటించింది అని. ఆ నేనేం చెప్పక్కర్లేదండి. మనకి దేవతల యుద్ధము, మనం ఉన్న సమాజము, మన మన జరిగేటటువంటి యుద్ధము, మనం ఏమి కోల్పోతున్నాము, ఇవన్నీ ఆ చిన్న పిల్ల ద్వారా మనకి చెప్పించేస్తారు. నటించి ఇలా అన్నది. ఆ పూజారి ఆ దేవుడికి ఎర్రబొట్టు పెట్టాడు. దాంతో ఆ దేవుడు ఏం చేస్తాడు? తుపాకీ ఏమో పని చేయదాయే, తాను క్రింద పడిపోయే, ముఖాన చెరిపితే పోదాయే, అది సింధూరం కాదు, నూనెతో రంగరించి పెడతారాయే, ఇంతలో మా అమ్మ నన్ను నిద్రలేపింది. నిజంగా నాకు కోపం వస్తుంది అనమాట. ఎందుకు అప్పుడే అయిపోయింది యుద్ధం, కొంచెం 4 లైన్లు రాయలేకనా రాయొచ్చు కదా అని అనుకున్నటువంటి సందర్భం. అంటే చిన్న పిల్లలతో ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నప్పుడు పెద్దవాళ్ళం వింటాము, అస్సలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళమైనా వింటాము, దాని మీద నమ్మకం లేని వాళ్ళైనా వింటాము అని ఈ పాత్ర ద్వారా చెప్పించారేమో అని నాకు అనిపించింది. ఆ మాటలు కూడా అలానే ఉంటాయి. ఎక్కడ కల్మషం లేని మాటలన్నీ నీల మాట్లాడుతుంది. కల్మషం లేని మనసుతో శిలారు ఉంటాడు. ఆ శిలార్ అంటే ఆ దొరగారికి చాలా అభిమానం, వారితో మంచి మంచి ఆటలు ఆడడం, ఇటువంటివన్నీ ఉంటాయి. అంటే ముందు చెప్పినట్టు దేవతల యుద్ధంలో 2 యుద్ధాలు అని చెప్పాను కదా, ఇది రెండవ యుద్ధం. ఆ ఆ దొరని వర్ణించడము అన్నది ఇక్కడ చూపించారు. దొర అంటే దొరల్లే ఉంటాడు, మీసాలు ఉంటాయి, క్రాపింగ్ ఉంటుంది, తెల్లని పట్టు చొక్కాతో, అంటే ఇవన్నీ కొంచెం సింబాలిక్ గా మనల్ని గా- ఎవరిని కొడుతున్నాడు, ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు అని చెప్పడము. అని ఇప్పుడు మనం ప్రశ్నించవచ్చు, మరి మీరు చొక్కాలు వేసుకుంటున్నారు కదా, మీరు టోపీలు పెట్టుకుంటున్నారు, మీరు మీసాలు పెట్టుకున్నారు, ఇటువంటివన్నీ మనం కూడా వేసుకోవలసినటువంటి ప్రశ్నలే. కానీ సమాధానంగా మనం ఆలోచిస్తున్నప్పుడు మనం దేవతారాధన చేస్తున్నామా లేదా, దేవతల్ని గౌరవిస్తున్నామా లేదా, గ్రామ దేవత మనకి, ఆ కుల దేవత లేకపోతే క్షేత్ర దేవత, ఇటువంటివి అన్నీ మనకి సమాజంలో ఉన్నాయి కదా, వాటన్నిటిని మనం పరిరక్షించుకోవడం అని కాదు, వాటిని నమ్మి మనం చేయవలసినటువంటి పనులు మనం చేస్తున్నామా లేదా. అది జమీందారు కావచ్చు, ఆ ఆ నీలకంఠ శాస్త్రి వంటి కుటుంబంలో, సామాన్యమైన కుటుంబంలో బ్రాహ్మణుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళు చేయవలసిన పని చేయాలి కదా అని ఒకసారి ఈ పాత్ర ద్వారా మనకి గుర్తు చేస్తూ, చేయకపోతే ఆంజనేయుల వారు ఎలాగైనా వస్తాడు కాబట్టి ఆ మనం ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవతల యుద్ధం యొక్క సారాంశము కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అని అనిపించింది. ఆ తర్వాత కథ విషయానికి వస్తే, భూ భూదేవి అని జమీందార్ గారి కూతురు, ఆవిడ పెళ్లి గురించి కొంత తర్జన భర్జన అంతా పడతారు. అది నేను దాని గురించి ప్రత్యేకంగా వెళ్ళను, కానీ నాకు ముఖ్యంగా తోచినటువంటి 2 విషయాలు ఉన్నాయి, అవి చెప్తాను. ఆ సాధారణంగా జమీందారు జమీందారింట్లో పెళ్లి అని అంటే ఊరంతా ఒకనొక హడావుడి ఉంటుంది. ఊరిలో పెద్దవాళ్ళ, ఇప్పటికి కూడా మనం జమీందార్ అని పేరు పెట్టడం లేదు, కానీ మన కాలనీల్లోనో లేకపోతే మన
ఇళ్ళ దగ్గర పెద్ద మనిషి అని ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగితే ఊరంతా కూడా ఒక సందడి నెలకొంటుంది. నాకు తెలిసి ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఇంకా తెలుస్తుందేమో, సిటీలో ఉన్న వాళ్ళకన్నా ఊళ్ళో ఫలానా వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవుతుంది అని అంటే ఊర్లో వాళ్ళకి వచ్చే కానుకలు అనుకోండి, లేకపోతే వాళ్ళకి దొరికేటటువంటి గౌరవం, ఆ గౌరవాన్ని కూడా చాలా మంది ఇప్పుడు కోల్పోతున్నాము. ఆ ఆ ఆ గౌరవాన్ని వాళ్ళు ఎలా కోల్పోతున్నారు అన్నది కూడా ఈ ఆ దేవి ఆ భూదేవి పెళ్లిలో జరిగినటువంటి ఒక చిన్న విషయంగా చెప్తారు ఇందులో. దానివల్ల ఏమిటి అంటే ఆ ఇది 13వ అధ్యాయంలో వస్తుంది ఈ పెళ్లి అన్న సందర్భము. సాధారణంగా అంతకు ముందు తరాల్లో, జమీందార్ గారి ముందు తరాల్లో ఎవరి ఇంట్లో ఆ ఇంట్లో వేడుక అయితే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఊర్లో వాళ్ళందరికీ కొంత మామూళ్ళు ఇవ్వడము, కానుకలుగా ఇవ్వడము, వాళ్ళకి చేయదగినటువంటి పని, చేయగలిగినటువంటి పని వాళ్ళ చేత చేయించుకోవడం, ఇలాగా ఆ ఊరికి ప్రభువుకి ఉన్నటువంటి సంబంధము మనకు తెలుస్తూనే ఉంటుంది. ఆ సంబంధం ఎలాగా మారిపోయింది, ఎందుకంటే ఈ పెళ్లి ఆ చెన్నై మెడ్రాస్ లో జరుగుతుంది. ఆ మెడ్రాస్ లో జరిగేసేటప్పటికి ఊళ్ళో వాళ్ళందరూ పని లేకుండా ఖాళీగా ఉండడము, వాళ్ళకపోతే వాళ్ళకి దొరకవలసినటువంటి గౌరవం దొరకట్లేదు అన్న బాధతో కొంతమంది ఉంటారు. వాళ్ళని రిప్రజెంట్ చేసి ఉండడానికి కొంతమంది బ్రాహ్మణులు, దాదాపు 25 మంది చెన్నై వెళ్తారు. వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టుకుని ఆ ఎలాగైనా మన మన దొరగారి కూతురి పెళ్లి కదా, మనం కూడా వెళ్ళాలి అని వెళ్ళి వాళ్ళకి ఒక పరాభవం ఎదురవుతుంది. ఆ సంఘటన ఇదంతా. దాంట్లో కొంత చిన్న చిన్న డిస్కషన్స్ ఉంటాయి, అది కొంత వివరిస్తాను. దొరగారి కూతురు పెళ్లి అనేటప్పటికీ ఊరంతా ఒక చిత్రంగా కలవరపడ్డది. అనుపూర్వికంగా ప్రతి ఇంటికి ఆ ఊళ్ళో ఏవో మామూళ్ళు ఉన్నవి. వివాహమైతే కాసా వాళ్లకు కొన్ని మామూళ్ళు ఉన్నవి. అన్ని కులాలకు తలొక మామూలు. ఈ మామూళ్ళన్నీ పెళ్లి ఊళ్ళో జరుగుతవి. ఈ మామూళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చంతా దుబారా ఖర్చని, ఊరికే అందరినీ మేపటం అని జమీందారు గారు అభిప్రాయపడ్డారు. ఆ ఊళ్ళో అందరూ పేదవాళ్ళు, జమీందారు గారిని ఆశ్రయించుకున్న వాళ్ళు. జమీందారు గారు తన భోగాలు తాను అనుభవించగా మిగిలిన డబ్బు వాళ్లకు పెట్టడం కష్టం వేసింది. జమీందారు గారు సొమ్ము వందలు వేలు తినే ప్రభువులు ఈ 5లు తినే వాళ్లకు పెట్టడం వృధా అని, వ్యర్థమైన ఖర్చని బోధించుతూ ఉంటారు. ఆ బోధన ఆధునిక అర్థశాస్త్రంలో పరమ రహస్యం. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన ఒక విమర్శనే ఒక సింగిల్ లైన్ లో ఎలా చెప్పాలి అని అంటే, ఆ బోధన ఆధునిక అర్థశాస్త్రంలోని పరమరహస్యం అని చెప్తాడు. చూడండి, గవర్నమెంట్ లో కూడా ఏదైనా ఖర్చు తగ్గించాలి అంటే చిన్న చిన్న ఉద్యోగాల వాళ్ళను తీసేస్తారు. దీని వారడిగా 1000 1200 ఇచ్చి ఒక పెద్ద ఉద్యోగస్తుణ్ణి వేస్తారు. అంటే ప్రస్తుతం ఇందాక చెప్పుకున్నట్టు ప్రస్తుతం జమీందార్ గారి ఆ అటువంటి స్ట్రక్చర్ లో మనం లేము. కానీ ఒక సమయంలో ఇప్పుడు మనం ఇలా ఉన్నామంటే అప్పటి కాలం ఒక కారణమే కదా. కాబట్టి ఆ కారణాన్ని ఒక్కసారి మనం తరచి చూస్తే ఎందుకు ఇలా ఉండొచ్చు, అది మంచిదా చెడ్డదా, దానిలో లోటుపాట్లు కూడా కొన్ని ఉంటాయి, దానిలో మంచి చెడులు కూడా ఉంటాయి. ఒకసారి ఆలోచించుకునే అవకాశం అయితే మనకి కలుగుతుంది ఈ సిచ్యుయేషన్ ద్వారా. అంటే మనకి డబ్బుతో ముడిపడని మనిషి ఎవడు లేడు కాబట్టి ఆ డబ్బు వచ్చే ఆ మార్గము మారింది అన్నప్పుడు ఇటువంటివన్నీ ఆర్థిక శాస్త్రం వంటి విషయాలన్నీ కూడా మనకి కనిపిస్తాయి. అటువంటిదే ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు విశ్వనాథ్ గారు. ఇలాగా ఊళ్ళో వాళ్ళకి రావాల్సినవి రాక చాలా మంది ఆ ఊరికి ఊరికి వెళ్ళడం, మెద్రాసు వెళ్ళి ఎలాగైతేనేమి పెళ్లి వేళ్లకు 100 మంది పురోహితులు చేరి హా చేరారు అని చెప్పి ఆ పెళ్లి గురించి కూడా కొంత ఇస్తారు. ఏమంటే హాలు కిటకిటలాడిపోయింది. కానీ ఈ 100 మంది ఆ హాలులో కాసా వాళ్ళ కన్నా కనా కష్టం అయినారు. ఎందుచేతనంటే కాసా వాళ్లకు నియమితమైన పని ఉంది. వీళ్ళు వృధాగా ఉన్నట్లు అనిపించింది. హాల్ అంతా హైకోర్టు జడ్జీలు, న్యాయవాదులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులతో నిండి ఉంది. ఆ పురోహితుల వంక చూచేదెవరు? ఆ కూర్చున్నంతసేపు ఇందులో కొంచెం ఉద్యోగాలు అవి చేసేవాళ్ళు జమీందారు గారు తమ వంక చూస్తారేమోనని కనిపెట్టుకోండి చూచినప్పుడు నమస్కారం చేస్తూ వచ్చారు. అంతే కదా. మనం మంచి ఊరి పెద్ద అని ఇందాక మాట్లాడుకున్నాం. వాళ్ళు వచ్చినప్పుడు గవర్నమెంట్ పొజిషన్స్ లో
యాక్టివ్ గా ఉన్నవాళ్ళు మళ్ళీ ఎక్స్ వాళ్ళని పిలిచొస్తే వాళ్ళ గౌరవం వేరే ఉంటుంది. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న వాళ్ళని పిలిస్తేనే వాళ్ళది ఏదైనా పని ఉన్నా ఒక లావాదేవీ ఉన్నా జరుపుకునేందుకు వీలుగా ఉంటుంది. మనం దీన్ని దాచి నర్మగర్భంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కు తగ్గట్టు మనకు వ్యాపారవేత్తలు కానీ లేకపోతే ఇతర పరిశ్రమ పెద్దలు అనుకున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ వచ్చి చేరతారు. ఎందుకంటే ఆ మ్యూచువల్ గా తెలియకుండా ఒక అవసరం అనేది ఏర్పడుతుంది, మనం వారితో ఉండాల్సిన అవసరం ఉందని కేవలం పెద్దవాళ్లే ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది, ఊర్లో చిన్నవాళ్ళతో అయినా సరే ఒక పెళ్లి జరిగినప్పుడు వాళ్ళు ఒక అనుబంధం ఎలా కోల్పోతున్నారు. ఏదో ఒకళ్ళ పని ఒకళ్ళు చేసుకోవడం కాదు, వాళ్ళకి జరిగేటటువంటి చిన్న మామూలు ఇచ్చినా గానీ వాళ్ళ తృప్తి గురించి ఇంకా తర్వాత వర్ణిస్తారు. అటువంటి సంఘటన చెప్తున్నారు. ఏదో పెద్దవాళ్ళు పెళ్లి చేసుకోకూడదా, లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదా, నా పెళ్లి నేను ఇలా చేసుకుంటే, ఇటువంటి ప్రశ్నలు వేసే కొద్దీ ఇటువంటివి ఏమి చదవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. హాయిగా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. కానీ ఒక ప్రశ్న వేసుకుంటున్నప్పుడు ఆ ప్రశ్నకి మనం తగినటువంటి లాజిక్ అనడం కానీ దాని పెరిఫెరల్ గా ఆలోచించవలసినటువంటి విషయం, సామాజిక విషయాలు ఏమైనా ఉన్నాయా వంటివి ఒకసారి ఆలోచించుకోవచ్చు ఈ పెళ్లి సందర్భంలో. కాబట్టి ఇది కూడా ఒక ముఖ్యమైన సంఘటనగా నాకు అనిపించింది. ఈ పురోహితులు అందరూ వెళ్ళడం, ఎవరు వీళ్ళని పట్టించుకోకపోవడం, అందరూ ఒక్కసారి చెయ్యైనా ఎత్తుతారా అని చెప్పడం, ఆ అన్న దానికోసం పురోహితులు ఎదురు చూస్తుంటారు. కానీ ఇందాక చెప్పినట్టు ఆ హైకోర్టు జడ్జీలు, న్యాయవాదులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులతో వీళ్ళతో మాత్రం కాస్త నవ్వుతూ ఏదో పలకరించాము అన్నట్టుగా పలకరిస్తారనమాట. అయితే కనీసం వీళ్ళందరూ వెళ్ళారు కదా, పెళ్లి అయిపోయింది, ఒకరిని కాకపోతే ఒకరిని ఎప్పుడు వచ్చారు, భోజనం ఎక్కడ, మీ సంగతి ఎవరైనా చూస్తున్నారా అని అడిగిన పాపాన పోలేదు. నాకు తెలిసి ఇది ఏదో జమీందార్ మీద ఏదో వేసేసి జమీందార్ వాళ్ళని తప్పు చేశాడు అనడం కన్నా, ఇప్పటికి కూడా మనం సామాన్యంగా జరిగేటటువంటి పెళ్ళిళ్ళలో కూడా ఏ విధంగా మన పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, అది ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సిన అంశంగా నాకు తోస్తుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళని గౌరవించడం అని అన్నది ఏమిటి అన్నది మనం దాదాపు మర్చిపోయాం. వచ్చిన వాళ్ళని గౌరవించడం అని అంటే ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళకి మనతో అవసరం ఉంటేనే గౌరవించుకోవడం కాకుండా వాళ్ళతో ఒక అనుబంధం ఏర్పరచుకోవడం అన్నది చాలా ముఖ్యం. మన మానవీయ అనుబంధం అని అంటాం కదా, ఆ ప్రేమ చూపించుకోవడం, పరస్పరం మాట్లాడుకోవడం, వాళ్ళకు వడ్డించేటప్పుడు ఉండేటటువంటి ప్రేమ, ఇటువంటివన్నీ దాదాపు కోల్పోయాం. ఇప్పుడు వడ్డించి జరిగేటటువంటి పెళ్లిళ్ళు కనుమరుగు అయిపోయినాయి. ఎక్కడైనా జరుగుతుంటే చాలా సంతోషము. అటువంటి పెళ్లిళ్ళకి ఎవరైనా పిలిస్తే వెళ్ళాలని ఉంది. కాబట్టి ఆ ఆ వడ్డించి భోజనం చేయటం అన్నవి ఇటువంటివన్నీ చిన్న చిన్న సందర్భాలు అనమాట. మనకి ఒక సమాజాన్ని కలుపుకోలుగా ఉండాలి అంటాం కదా, ఆ పెళ్లి అన్నది నిజంగా ఒక మంచి సందర్భం మన ఇప్పటికీ కూడా. కాబట్టి ఆ విషయం గురించి ఇంకా తర్వాత చెప్తారు. ఏమంటారంటే ఆ ఆ, అక్కడ పురోహితుల పెద్ద కుటుంబంలో పెద్ద ఆయన వచ్చాడు. జమీందారు గారు కట్నం ఇవ్వని తేల్చాడు అని చెప్పాడు. అంటే ఆయన వీళ్ళకి రావాల్సిన కట్నం ఏదో రావట్లేదు అని తెలుసుకున్నారు కాసేపు అక్కడ కూర్చుని. అంతటితో అందరి మనసులో కోపాలు బయటికి వచ్చినాయి. ఒరేయ్, వీటి కోసం రైలు ఛార్జీలు పెట్టుకువచ్చారా, మన కట్నం మనకిస్తే ఖర్చుల మాట తర్వాత చూద్దాం, జమీందారు వీడి సొమ్మట్రా, మన ముత్తాత వీళ్ళ ముత్తాతను నిలబెట్టకపోతే వీడికి జమీందారీ ఎక్కడిదిరా. ఈ రకాలుగా ఇందులో కొన్ని తిట్లు కలిపి అందరూ యథేష్టంగా మాట్లాడారు. ఈ తిట్లు ఏ రాజబంధువులు వింటే జమీందారు గారి చెవులో పడతాయో ఆ రాజబంధువులు వినేటట్లు తిట్టారు. ఒకటేమిటి, అవాకులు చవాకులు లక్ష. ఇలాగా ఆ పెళ్లిలో జరిగినటువంటి ఒక ఒక సందర్భం. అంటే ఒక అసంతృప్తి అని చెప్తాం కదా, ఈ పురోహితులు మళ్ళా బ్రాహ్మణులే భోజనానికి వచ్చారు అందుకోసం వచ్చారని కాకుండా ఆ ఊరినంతా రిప్రజెంట్ చేస్తూ వీళ్ళు వచ్చి వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళు కోరుకున్నటువంటి తృప్తి, నేను డబ్బులు అనను, వాళ్ళు కోరుకున్నటువంటి తృప్తి వాళ్ళకి రాజా వారి ద్వారా దొరకకపోవడం కింద ఈ సందర్భాన్ని మనం చూసుకోవచ్చు. అంటే ఇవన్నీ సోషల్ ఆస్పెక్ట్స్. దీనికి దేవతలతో ఏమైనా సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు
ఒక మనిషి మనిషితో సంబంధం, సమాజంలో మనిషి మనిషితో సంబంధం, కులము వర్ణం వీటితో సంబంధం లేకుండా జరిపేటటువంటి కొన్ని వ్యవహారాలు ఉంటాయి కదా, వాటన్నిటిని నిలబెట్టుకోవలసిన అవసరం మనకు ఖచ్చితంగా ఉంటుంది. అది పెళ్లిలో ఇంకా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లి అంటే 100 పనులు ఉంటాయి. ఆ 100 పనులని ఒక్కొక్కళ్ళు తలాగా షేర్ చేసుకోవడం ఇటువంటివన్నీ ఉంటాయి కదా. కాబట్టి అందుకని ఇది నాకు ముఖ్యమైన సంఘటనగా కూడా అనిపించింది. అని ఏదో ఊరికే రాజావారి పెళ్లి అని కాకుండా పెళ్లికి ఉండవలసినటువంటి సామాజిక స్పృహ అని అనుకోండి, దాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ, ఈ ఈ పెళ్లి గురించి కానీ లేకపోతే ఇవ్వవలసిన ఆ మామూళ్ళు అని మామూలు పదం వాడేశారు, కానీ దాని వల్ల ఎటువంటి ధర్మం వస్తుంది అన్నది 14వ అధ్యాయం 14వ అధ్యాయంలో చెప్తారు. ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఇది ఒకసారి వరుసగా చదువుకుంటూ వెళ్తాను. దీని తర్వాత ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి, మరి చదివిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడుకుంటే ఇంకా బాగా ఉంటుంది, మరి మొనోటనస్ గా ఉండకుండా. ఈ సందర్భం అన్నది మనకి దేవతల యుద్ధానికి ఆ దేవతల యుద్ధము నవలలో ఒక ఐహికము ఆముష్మికము అని అంటాం కదా, దాని యొక్క వర్ణన లాగా ఉంటుంది. అది ఒకసారి చదువుతాను. ఇదిగో చూడండి, ఇదంతా పెళ్లి అయిపోయిన తర్వాత. ఇదిగో చూడండి, ఒకటి ఐహికము, రెండు ఆముష్మికం. ఆ రెండు చెరిసగంగా మానవునిలో ఉంటాయి. పూర్వ సంఘ వ్యవస్థ ఐహికానికి జీవయాత్రకు కావలసిన వెలకట్టి ఆముష్మికానికి ఎక్కువ వెలకట్టింది. మళ్ళీ చదువుతాను. పూర్వ సంఘ వ్యవస్థ ఐహికానికి జీవయాత్రకు కావాల్సిన వెలకట్టి, అంటే జీవయాత్రకు జస్ట్ మన టు రన్ ది షో అని అంటాం కదా, జీవయాత్రకు కావాల్సిన వెలకట్టి ఆముష్మికానికి ఎక్కువ వెలకట్టింది. ఇప్పటి సంఘము ఆముష్మికం లేనే లేదంటోంది. ఆముష్మికం అనేది ఎక్కడో ఉందనుకోవడంలో ఉంది. ఎంత ఒక చిన్న మాటలో చూడండి, ఎక్కడో ఉంది ఉంది, దేవతలు ఎక్కడో ఉన్నారు, లేకపోతే స్వర్గం ఎక్కడో ఉంది, ఇవన్నీ ఒకసారి పక్కన పెట్టి ఆముష్మికము అన్న విషయాన్ని తీసుకుని అది ఎందుకు లేదు అని అనిపిస్తుంది అంటే, అది ఎక్కడో ఉంది అనుకోవడం వల్ల అది లేదు అని అనిపిస్తుంది, కానీ అది ఉన్నది ఇక్కడే అని ప్రతిపాదించడానికి పైన చెప్పిన ఉద్యోగస్తుల ఒక్కయో పేదవాళ్ల యొక్క తృప్తి లక్షణం విచారిస్తే ఆముష్మికం ఈ సృష్టిలోనే, ఈ మానవులలోనే ఉందని తెలుస్తుంది. ఆ ఆముష్మికానికి గంత బొంత తొడిగి పసుపు పెట్టి కుంకుమ పెట్టి దానిని దేవుడని, క్షేత్రాలని, వ్రతాలని చేశారు. అట్టా చెయ్యకపోతే నీవసలు దాని వంక చూడవని. ఈ ఐహికం కన్నా ఆ ఆముష్మికం ఎంతో బలం కలది. ఐహికం యొక్క బలం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. నీవు ఉద్యోగస్తుడికి నిజంగా ఇచ్చేది లంచం. అంతే కదా, మనం పని ఏదైనా కావాలనుకోండి, వాడికి ఒకటి 100 రూపాయలు ఇచ్చి ఈ పని చేయించేసుకుంటున్నాం అంటే వాడికి ఒకటి లంచం ఇస్తున్నాడు. ఆ లంచానికి మర్యాద చొక్కా వేసి ఇస్తాం. పేదవాడికి ఇచ్చేది దానం, దానికి మర్యాద చొక్కా లేదు. దయ అనేది నీ గుండెల్లో పుట్టాలి. పుడితే ఏది దైవం అంటున్నామో ఆ ఆముష్మికానికి సంబంధించిన బ్రతుకుతావు. ఉద్యోగస్తుడికి లంచం ఇవ్వవు, ప్రత్యక్షంగా నీ పని పాడవుతుంది. అంటే మన ఉద్యోగస్తుడు ఒక లంచం ఇవ్వలేదు అనుకోండి, లంచం అంటే వాడికి ఇవ్వాల్సినది ఇవ్వలేదు, మర్యాదతో కూడినటువంటి డబ్బు. లంచం అంటే మా ఠాగూర్ సినిమాలో డైలాగ్ అని కాకుండా, అంత హెవీగా కాకుండా, చిన్నగా ఆలోచిస్తే, మర్యాద లేకుండా అని ఆలోచిస్తే ఆ ఎక్కడున్నాను, ఉద్యోగస్తుడికి లంచం ఇవ్వవు, ప్రత్యక్షంగా నీ పని పాడవుతుంది. వాడికి నువ్విచ్చే లంచము వాడు నీకు చేసే ఉపకారం. దానివల్ల నీ ఆస్తిపాస్తులు సురక్షితంగా ఉండటం, ఇది ఒక లోకం. పేదవాడికి నీవిచ్చే దానము వాడు పొందే తృప్తి. ఆ తృప్తి వల్ల వాడు నీకు మేలు కలగవలనని కోరడము, దానివల్ల ఈ దయాలోకాల్లో కలిగే సంచలనము, ఆ సంచలనం నీకు ఈ దానానికి ప్రతిఫలంగా ఏదో చెప్పరాని ఒక సుఖహేతువుగా ప్రకాశించడము, ఇదంతా ఒక లోకం. అంటే ఒకటి ఆముష్మికం అన్నదాన్ని డిఫైన్ చేయడం అనమాట. ఆ లోకం అనేది ఎలాగ ఉంటుంది అని చెప్పడం. ఉద్యోగస్తుడికి డబ్బు ఇవ్వవు, వాడు నీకు అపకారం చేస్తాడు. పేదవాళ్ల యందు దయ చూపించవు, దానికి నీకు అపకారం జరుగుతుంది. నీకు అప్పుడు అపకారము, ఇప్పుడు అపకారం జరుగుతుంది. ఆ అపకారం ఎవడో చేసినట్లు కనిపిస్తుంది, తెలుస్తుంది. ఈ అపకారం చేసిన వాడు కనిపించడు, ఇది దాని ఫలితమని తెలియదు. అంటే మనం
దానానికి ఇక్కడ లంచము దానం అని రెండు తీసుకున్నాం అనుకోండి. లంచం ఇస్తే పని జరుగుతుంది, ఇవ్వకపోతే పని జరగదు, లేకపోతే వాడికి వాడికి మన మీద కోపం వచ్చి ఏదైనా అపకారం చేసే అవకాశం ఉంది మనకి, అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది అని అంటాడు. కానీ మనం దానం చేయాల్సిన దానం ఇవ్వలేదు, చేసిన దానం ఇస్తే ఒకానొక సుఖహేతు వచ్చింది అని చెప్తారు. కానీ దానం చేయకపోతే వచ్చే వల్ల కూడా అపకారం జరుగుతుంది, అది మనకి కనిపించదు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఆ చేసిన వాడు కనిపించడు. ఎందుకు మనం విస్మరిస్తాం కదా, ఏముందిలే వాడికి ఎవరో ఒకరు చూసుకుంటారు అని మనం విస్మరిస్తాం కదా. కానీ ఆ దానం వల్ల వచ్చే సుఖహేతువు గాని, దాని వల్ల జరిగేటటువంటి మంచిని గాని మనం తెలియకుండా విస్మరించి ఒకానొక కష్టం వస్తే ఇది దాని వల్లనే వచ్చిందని మనం కోరిలేట్ చేసుకోలేని స్థితి ఒకటి వస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా కనిపించదు కదా, దాని ఫలితము ప్రత్యక్షంగా నిజంగాను కనిపించదు, వాడు పొందే తృప్తి కనిపించదు ఇచ్చినప్పుడు. వాడి వల్ల కలిగే అపకారం కూడా మనకి కనిపించదు. రెండు చోట్ల కనిపించకపోవడం అనేది ఉండేసరికి మనం దానిని నమ్మటం లేదు. కానీ ఒక లంచం ఇవ్వడం వల్లనో కానీ, లేకపోతే కేవలం ఉద్యోగస్తులు వాళ్ళని తృప్తి పడుతూ మన పని అవ్వడానికి చేసేటటువంటి పనులు ఉంటాయి కదా, డబ్బు ఇవ్వడము, లేకపోతే వాళ్ళని మేపడము, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, అటువంటివన్నీ ప్రత్యక్షంగా మనకి ఉపకారము కనిపిస్తుంది, అపకారం కనిపిస్తుంది. అంటే ఈ ఐహిక ఆముష్మిక అని మొదలు పెట్టారు కదా మొదట్లో, దాని యొక్క బిగ్గర్ పిక్చర్ కానీ, లేకపోతే లోతైన పిక్చర్ చెప్పాలి అని అంటే ఈ దానం యొక్క ఎగ్జాంపుల్ గా చెప్తూ, ఈ పెద్ద పెద్ద వ్యవస్థల్లో కానీ దానం యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉండాలి, లేకపోతే ఇండివిజువల్ గా ప్రస్తుతం మనం జమీందారీలో లేము, అయినా కానీ ఇటువంటి బాధ్యత మనకంటూ ఒకటి ఉంది. దాన్ని సమర్థించుకునేందుకు మనకి దేవతలు ఉన్నాయి. ఆ దేవతలు మనం ఎంత పూజించుకుంటే, అందుకే ముందే చెప్తారు, ఆముష్మికానికి గంతా బొంతా తొడిగి పసుపు పెట్టి కుంకుమ పెట్టి దానిని దేవుడని, క్షేత్రాలని, వ్రతాలను చేశారు. అంతకన్నా ముందే ఇది వేద బాహిరమైన మతం కానీ వేదాంత బాహిరమైన మతం కాదు అని ఒక మతం గురించి చెప్తారు కదా. మనం వేదము ఎంత ముఖ్యమో వేదాంతం కూడా అంతే ముఖ్యమో అని ఒకసారి తీర్మానించడం కింద ఈ పెళ్లి అన్న సంఘటన ద్వారా మనం కొంత ఆలోచించుకోవడానికి మంచి అవకాశం ఇస్తారు ఈ నవలలో. కానీ రాణి యొక్క మన భూదేవి యొక్క పెళ్లి అవుతుంది. పెళ్లి అయిపోయిన తర్వాత ఆ స్వామికి పెళ్లి అయితే మొత్తం ఏమంటారు, నిలువు దోపిడీ ఇస్తాను అని మొక్కుకుంటుంది ఆ పెద్ద రాణి గారు, చిన్న రాణి గారు. కానీ చివరికి వాళ్ళ మధ్య ఒక చిన్న స్పర్ధ వస్తుంది అనమాట. ఎవరు, జమీందారు గారికి, రాణి గారికి. ఈ ఎండ్ చేస్తూ అంటే ఈ జమీందారు యొక్క జీవితాన్ని భూదేవి పెళ్లితో ఎండ్ చేస్తారు. కానీ ఈ పెళ్ళైన తర్వాత రాణిగారు తలకట్టు ఇచ్చి వేస్తే ఆవిడకి తనకు సంబంధం లేదన్నాడు జమీందారు గారు. ఆయనకు ఇష్టం లేదు తలకట్టు తీయడం కానీ, నిలువుదోపిడి ఇట్లాంటివన్నీ. నిలువుదోపిడి ఇచ్చుకోగానే తలకట్టు ఇస్తే నాకు ఇష్టం లేదు అని చెప్తారు. జమీందారు గారి దగ్గర ఏ ఇతర లక్షణాలు ఉన్నా భార్య అంటే మహాప్రేమ, ఏకపత్ని వ్రతము, ఈ దేవతా గుణము ఆయన దగ్గర ఉన్నదని ఇదివరకే చెప్పాము. ఈ ఆత్మగుణానికి పట్టుదలకు ఇప్పుడు సంఘర్షణ వచ్చింది. పట్టుదల లౌకిక గుణము, ఏకపత్ని వ్రతము దివ్య గుణము. తక్కిన వాటన్నిటిలో జమీందారు గారు లౌకికానికి ఎక్కువ బలం సమకూరుస్తూ ఉండడం చేత లౌకికమైన ఏ భావానికైనా ఆయన ప్రకృతిలో ఒక బలం సమకూడి ఉంది. రాణిగారు ఒక్కరితేయే తిరుపతి వెళ్ళింది అంటే రాజాగారు మాత్రమే వెళ్ళలేదని అర్థం. భూదేవి వెళ్ళలేదు. ఆమె నగకట్టు రాణిగారు తీసుకుని వెళ్ళింది. మళ్ళీ రాణిగారు తిరిగి వచ్చేటప్పటికి ఆవిడ తలకట్టు ఈయనే ఇచ్చింది. జమీందారు గారు ఆవిడ్ని చూచాడు, కోపం వచ్చింది. ఆ కోపం ఆయన వ్యక్తీకరించలేదు. వ్యక్తీకరిస్తే అంత ఇబ్బంది లేకపోయేది. రోజులు గడిచినవి, పక్షాలు గడిచినవి, నెలలు గడిచినవి, 3 ఏళ్లు గడిచినవి. రాజాగారు తన ఊరు రాలేదు. పెద్ద చిన్న రాణిలు మాత్రమే ఊళ్ళో ఉన్నారు. భూదేవి గారు మద్రాసు వదిలిపెట్టి రాలేదు, ఆవిడ అక్కడే ఉంది. పెద్దరాణి చిన్నరాణి కోటలోనే ఉన్నారు. రాజాగారికి ఆది వరకు లేని ఒక గుణం అలవాటైంది, పరస్త్రీ సంపర్కం. చిన్నరాణి ఇలా అనుకుంది, దేవుణ్ణి నమ్ముకుంటే ఇలా చేశాడు అని. మనం సినిమా అయిపోయాక శుభం కార్డు పడాలి అని అనుకుంటాం కదండి, కానీ ఈ నవల్లో ఒక శుభం కార్డు లాగా నాకైతే అనిపించలేదు. అంటే తాను నమ్ముకున్న దేవుని, ఇప్పటిదాకా మనం దేవతలను నమ్మాలి అనుకుంటూ చాలాసేపు క్రిందటి వారము ఈ వారం మొత్తం వాయించేసి ఒక విధంగా చివరికి విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మెల్లి పెట్టేసి గిల్లేసి గట్టు అరుపు అర్పించేలాగా చేశాను నాకని. ఇంత చేశారు. రాజా మధ్యలో ఒక సందర్భం మర్చిపోయాను, రాజావారు భోజనం చేస్తారనమాట. అంటే ఆ నీటి కట్టు ఆగిపోవడం తర్వాత పద్ధతిగా భోజనం చేయడం, ఆయన కూడా బొట్టు పెట్టుకోవడం, చొక్కా ఇప్పేయడం, కింద కూర్చోవడం, ఇలా భోజనం. అంటే
పూర్వపు రాజా వలె ఉన్నాడు అని ఒక చిన్న వర్ణన ఉంటుంది. అంటే ఆయన బుద్ధి కొంత ఏదో మారింది అని అనుకోవడానికి అవకాశం ఇస్తుంది. కానీ చివరికి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ భార్యాభర్తల మధ్య ఒక చిన్న స్పర్ధ ఏర్పడము, వాళ్ళిద్దరూ విడిపోవడము అని చెప్పి రాజా గారికి అది వరకు లేని ఒక గుణం అలవాటైంది. పరస్త్రీ సంపర్కం. అంటే తన రాణి మీద ఉన్నటువంటి ప్రేమ, అప్పటిదాకా ఉన్నటువంటి ప్రేమంతా పోయింది. చిన్న రాణి ఇలా అనుకుంది. ఈ అనుకోవడంలోనే మళ్ళీ స్పర్ధ మొదలవడం అనమాట. దేవుణ్ణి నమ్ముకుంటే ఇలా చేశాడని. ఇప్పుడు నిజంగా చిన్నరాణి గారి క్యారెక్టర్ తో మళ్ళీ ఇంకొక నవల రాసామనుకోండి, మనం ఎక్కడి నుంచి మొదలు పెడతాము? ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న సాహిత్యం అంతా దాదాపు అటువంటి సాహిత్యమే ఉంది అని అని అనుకోవాలి. కాబట్టి మనము దేవుణ్ణి నమ్ముకుంటే ఇలా చేశాడు అని అనుకోవడానికి కారణం ఏమిటి అని మళ్ళీ మనం వెతుక్కోవడము, మళ్ళీ ఈ కర్మ ఏమైనా ఉందా, లేకపోతే దీనికి ఒక చక్కని గురువు దగ్గరికి వెళ్ళడం, ఇటువంటివన్నీ మనం చేయవలసిన పనులు. మళ్ళీ దేవుణ్ణి నమ్ముకోవాలి. కానీ ఈ రాణి ఇలా అనుకుంది కదా, చాలా కరెక్ట్ గా అనుకుంది, అవును ఈ దేవతల యుద్ధం మొత్తంలో దేవతలని విస్మరించాడు అని రాణి గారి ఆలోచనతో మనం వెళ్ళాం అనుకోండి, ఇంత 2 వారాలు కోనేటి మెట్లపై కూర్చోవలసిన అవసరం ఏమాత్రం లేదు. కానీ మనం ఒక్కసారి మనకి ఏదైనా కష్టం వచ్చింది అయినా మళ్ళా భగవంతుడి దగ్గరికి వెళ్ళాం. ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళే మార్గం కూడా మన కులంలోనూ, ఆ మన ఇందాక అనుకున్నట్టు ఆ గ్రామ దేవతలను, ఇంటి పెద్దవాళ్ళ వాళ్ళను, ఆ పురోహితుల దగ్గరికి వెళ్ళను, గురువుల దగ్గరికి వెళ్ళను, సరైన గురువుల దగ్గరికి వెళ్ళడం, ఇటువంటివన్నీ మనకి చెప్పినటువంటివే. మనకున్నటువంటి సంప్రదాయము ఇటువంటివన్నీ నిలబడేవి కూడా ఆ దేవతారాధన వల్లనే అని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయడానికి ఇలా ఎండ్ చేశారేమో అని అనిపించింది. మళ్ళీ చదువుతాను. చిన్నరాణి ఇలా అనుకుంది, దేవుణ్ణి నమ్ముకుంటే ఇలా చేశాడని. ఇది చిన్నరాణి కాదు కానీ మామూలు సామాన్యమైన కుటుంబంలో సామాన్యమైన స్త్రీ, ఇంతకందుకు చిన్న పిల్లాడు కూడా ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, ఆ అరే నేను రాత్రి దేవుడికి దండం పెట్టుకున్న, మ్యాథ్స్ ఫెయిల్ చేశాడే, ఇలా అనుకుంటాం కదా. కానీ అనుకున్న వెంటనే చేయవలసిన పని ఏమిటి అన్నది కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటూ నేను ఈ కథని ముగిస్తాను. 15వ అధ్యాయం అని ఒకటి ఉంది, అస్సలు సంబంధం లేని అధ్యాయం ఇది. ఆ నేను మాట్లాడతాను, కాకపోతే ఈ కథ దాకా ఎవరైనా మంచి సందర్భాలు మాట్లాడుకుని 15వ అధ్యాయం చివరిలో ఎండ్ చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. ఆ చదివిన వాళ్ళు ఇంకెవరైనా మీరు మాట్లాడచ్చండి. మన ప్రజెంటర్ గారు విరామం ఇచ్చారు కాబట్టి డిస్కషన్ ముందు పెట్టమంటున్నారు. 15వ అధ్యాయంలో ఇంకో సస్పెన్స్ ఉంది కాబోలు. చదివిన వాళ్ళు ఎవరైనా రివీల్ చేసినా ఓకే. ఎవరైనా మాట్లాడచ్చు. చదివిన వాళ్ళు, చదవని వాళ్ళు, విన్నవాళ్ళు మాట్లాడితే నేను చివరిలో సమ్మరైజ్ చేస్తాను. అందరికి ఈ బుక్ పంపించామండి. పంపించలేదు, ఉందని చెప్పాం. హరిప్రియ గారు చదివారు. అవునండి. అది ఆ మంత్రాలకి నీళ్ళు ఆగిపోతాయా అన్న దాంట్లో నాకు టీవీఆర్కే ప్రసాద్ గారు రాసిన అనాహం కర్త హరికర్తలో వరుణ జపం చేస్తే తిరుమలలో వర్షాలు పడతాయి. అదే గుర్తొచ్చింది నాకు. అంటే మంత్రాలకు నిజంగానే యాక్షన్స్ మనకి వస్తాయి అని చెప్పి అది అది ఇక్కడ కరెక్ట్ అండి. నేను నా చిన్నతనంలో చూసింది, మనకి మన ఏరియాలో ఇప్పుడు కరువులు కాటకాలంటే తెలియదులేండి. ఓవర్ ప్రొడక్టివిటీ ఎక్కువైపోయి, ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైపోయి, అంతా ఎక్కువైపోయి మనకు అసలు తెలియదు. మాకు చిన్నప్పుడు తెలుసు అవి. మాకు ఊర్లో 2 రోజులు వర్షాలు పడలేదు. అప్పుడు మాకు శివాలయంలో అభిషేకాలు, వరుణ జపాలు చేయించారు. వరుణ జపం చేయించేటప్పుడు ఎలా చేస్తాడంటే, ఆ చేయించే అతను నిజంగానికైతే ఒక నదిలో కంటతగ్నంగా కూర్చొని చెయ్యాలి. మా ఊళ్ళో నదులు లేవు, ఉన్న చెరువులో దిగలేరు కాబట్టి ఒక పెద్ద తొట్టిలో నీళ్లు పోసి ఈ బ్రాహ్మడు అందులో కూర్చొని ఆల్మోస్ట్ ఒక 3 ఎంతో ఒక ఆల్మోస్ట్ 6-8 అవర్స్ అనుకుంటాను లక్ష జపం చేయాలి. చేయించారు. అది నాకు బాగా గుర్తు. చాలా చిన్నవాడిని నేనప్పుడు. అదొకటి గుర్తు. రెండవదేంటంటే విరాట పర్వం చదివిస్తారండి. విరాట పర్వము, ఋషిశృంగుడి కథ. ఈ 2 చదివితే వర్షాలు పడతాయి అంటారు. మా నాన్నగారు ఆ రోజుల్లో మా చుట్టుపక్కల ఊళ్ళన్నిట్లో, అంటే దగ్గర మా జిల్లాలో అందరిలో మా నాన్నగారు ఫేమస్ దానికి. మా నాన్నగారు భారతం చదివే విధానం, భాగవతం చదివే విధానం బావుంటుంది. చదివించుకునేవాళ్ళు పిలిచి, ఏ ఊళ్ళో వర్షాలు పడకపోతే. అది ఈ వరుణ జపాల వల్ల పడాయో తెలీదు. మళ్ళీ క్లైమేట్‌లోనే చేంజెస్ వచ్చాయి, పడాయో తెలీదు. తర్వాత వర్షాలైతే పడాయి. అంత మాదిరి మనకి విశ్వనాథ్ కూడా చివరి నవల్లో అదే చెప్తాడు. ఆహ్,
చివరికి అదే చివరి సస్పెన్స్ చెప్పాక చెప్పుకుందాంలేండి అది. ఇంకొకటి వరుణ జపాల దాకా కాదు కానీ నేను ప్రత్యక్షంగా చూసింది మా పల్లెటూరులో గంగమ్మ పొంగళ్ళు జరిగేవి, పోలేరమ్మ పొంగళ్ళు జరిగేవి. వర్షాలు పడకపోతే గంగమ్మ పొంగళ్ళు పెట్టడం అనేటువంటిది వెరీ కామన్ యాక్ట్ అన్నమాట. ఆ పెట్టిన రెండో రోజు మూడో రోజు వర్షాలు పడేవి. అవి సో చాలా సహజంగా చూసినాం అనమాట. అంటే అది కామన్. ఆ రోజుల్లో మాకు పోలేరం పొంగళ్ళు, గంగమ్మ పొంగళ్ళు పెడితే ఆ రోజు సాయంత్రానికి వర్షం పడాలంతే. సాయంత్రానికి పడకపోతే రేపు అది రూల్ అన్నమాట అంతే. ఇంకా దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ ఫర్ దట్. అంటే ఇప్పుడు విశ్వనాథ్ అంటాడు కదా, నీ మనసులో ఏదో శక్తి ఉంటే పేదవాళ్ళ మనసులో వాడి ఏదో దయాలోకాల్లో ఏదో కదలిక కలుగుతుంది అంటాడు. ఆ కదలికలు కలుగుతాయండి. అది నువ్వు నమ్ముతావా నమ్మకపోతే నువ్వు నీ నీ ఇష్టం, నీ నీ కర్మ అది అంతే. నాకు దేవతల యుద్ధం నచ్చటానికి మెయిన్ రీజను ఈ నవలంతా మీకు ఒక్కొక్క లైన్ ఒక్కొక్క బాకు లాంటి అండి. మీకు ఒక్కొక్క పర్సనాలిటీకి మనిషిగా ఎదగటానికి ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క సెంటెన్స్ చాలా ఉపయోగపడతాయి మీకు. మీరు దానం చేసేటప్పుడు ఇందాక చూపిస్తాడు కదా, అంటే మనిషిలో అంటే నేను సమాజంలో హిపోక్రసీ ఉంది, నేను పెద్ద గొప్పవాడిని అని చెప్పుకోను, నాలో కూడా హిపోక్రసీ ఉంటుంది, వస్తుంది హిపోక్రసీ ఒక్కోసారి. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాడండి హిపోక్రసీని. టోటల్ ఈ నవలంతా సెటైర్ హిపోక్రసీ మీద, మనిషిలో ఉండే హిపోక్రసీ మీద సెటైర్ అండి. మనిషి అంటే సమాజమే, సమాజం అంటే మనిషే. మీరు ఆ హిపోక్రసీని తొలగించుకొని మీరు మనిషిగా అంటే ఎదిగితే ఏమవుతుంది, నాకు ₹1,00,00,000 వస్తాయా, నేను పెద్ద ఫేమస్ అయిపోతానా, కోట్లి గారిలాగా డాక్టర్ అయిపోతానా, అశోక్ గారిలాగా అమెరికాలో ఉండి లక్షలు సంపాదిస్తానా, ఇవన్నీ కాదు. ఓకే, ఏమొస్తుందో తెలియదు, మనిషిగా మాత్రం ఎదుగుతారండి. మీకు తెలుస్తుంది, ఒక రకమైన సాంత్వన ఉంటుంది మీకు. అది చాలా అంటే ఈ నవల మొత్తం మీరు పూర్తిగా ఒక్కొక్క లైన్ అండర్లైన్ చేసుకొని పాటిస్తే తెలుస్తుందండి జీవితంలో. సుధా గారు మాట్లాడతారు. సుధా గారు చెప్పొచ్చు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. అదే అదే మీరు చెప్పిన దయా దానము దాని గురించనే ఆయన చెప్తున్నప్పుడు ఆ లంచము ఇవ్వకపోతే వాడు ఒకవేళ మనం అనుకున్న పని చెయ్యకపోతే అది మనకు కనిపించేస్తుంది. అది ఐహికం అని తీసుకోవచ్చు, అది ఐహికం తీసుకోవచ్చు. ఈ దయ ఉండి ఒకవేళ దానం చెయ్యకపోతే వాడేమి చెయ్యడు మనకి తిరిగి, బట్ కానీ ఏదో విధంగా నువ్వు సఫర్ అవుతావు, అది నీకు తెలియకపోవచ్చు. ఓకే, సో ఇది కనెక్టింగ్ గా చాలా బాగా ఉంది ఈ నవల్లో, బాగా చెప్పారు కూడా ఆయన. నెక్స్ట్ నాకేమనిపించిందంటే ఈ ఐహికానికి ఈ ఆముష్కానికి ఏమైతే ఉందో ఈ దయ అని ఉండి మనం దానం చేస్తే మనము ఆ ఆముష్మికము అనే ఆ పార్ట్లోకి వెళ్తూ ఉంటామేమో, అంటే తెలియకుండా వెళ్తూ ఉంటామేమో. సో అదే మనకి మనం ఉన్న జన్మలోనే మనం ఎలాగా మోక్షం వైపు వెళ్ళాలి అంటే ఈ దయ వల్ల ఉండే దయతో మనం చేసే ఈ దానము అన్నది మనము ఒక ఏమంటారు దాన్ని ఆలంబనగా చేసుకోవచ్చేమో అని అనిపించింది నాకు ఇది విన్న తర్వాత. సో దట్ ఐ వాంటెడ్ టు సే. నెక్స్ట్ ఇంకో మాట ఏంటి అంటే నేను చాట్ లో కూడా పెట్టాను, ఏంటి గురువులని లేదంటే కొత్త దేవుళ్ళని, కొత్త దేవుడు వచ్చినమ్మా అని చెప్పేసి అన్నట్టు ఆ దేవుళ్ళు రావడమే కాకుండా ఆ దేవుళ్ళకి మన సనాతన ధర్మంలో ఉండేవన్నీ చేయించేస్తుంటే ఇప్పుడు లేటెస్ట్ గా చూస్తుంటే ఒక 2, 3, 4 ఏళ్ల నుంచి మనం ఇంకా అసలు ఈ క్రిస్టియానిటీ వాళ్ళు మొత్తం హారతులు, కొబ్బరికాయలు కొట్టేయడాలు, మాలలు వేసేయడాలు, వరలక్ష్మి వ్రతాలు జరిపేయడాలు అన్ని చేసేస్తున్నారు. సో వాళ్ళు ఆ దేవుణ్ణి మన దాంట్లోకి తెచ్చుకొచ్చేసేసారా, లేదంటే ముందు లేదు మేమే వీళ్ళే లాక్కొచ్చారంటారా అన్నది మనకు తెలియదని కాలానికి వదిలేస్తాం. జస్ట్ అదొకటి ఐ జస్ట్ వాంటెడ్ టు సే. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఏదైనా చెప్తారా? ఎవరు చెప్పకపోతే సరే. హరిప్రియ గారు ఏదో చెప్తున్నారు. ఆముష్మికం దాని గురించి ఇందాక హేమంత్ గారు కూడా ఈ బుక్ లో స్పిరిచువల్ సోషలిజం గురించి చెప్పారు అని చెప్పారండి హేమంత్ గారు. అవునండి, స్పిరిచువల్ సోషలిజం అంటే ఏమో ఈ నవల్లో చదివిన తర్వాత నాకు అలా మైండ్లో కొన్ని విషయాలు గుర్తుండిపోయినాయి, అలా చాలా విషయాలు.
అంటే ఈ నవల్లో అని నాకు గుర్తుండకపోవచ్చు. విశ్వనాథ్ చెప్పాడు అన్న చాలా విషయాలు ఈ నవల్లో ఉంటాయి. మీకు ఒక చోట ఇక్కడ కనిపిస్తది. అంటే మెయిన్‌గా ఇది ఎలా చూపిస్తాడంటే మనిషి యొక్క హిపోక్రసీని గాని, ప్రకృతిని రాజావారి జమీందారు మనసులోంచి చూపిస్తాడండి. ఒక చోట చెప్తాడు. జమీందారు గారు దాత కాదు. ఆయన ఇష్టం వచ్చిన పనులకి, ఆయన ఇష్టమైన వాళ్ళకి డబ్బిస్తాడు. ఇదేమి రోజులో అన్ని ధర్మాలు పోయి ఇష్టమనే ధర్మం చాలా పైకి వచ్చింది అంటాడండి. అంటే ఇది ఒక ఆ సెంటెన్స్ నేను హ్యాలీ ఎప్పుడు మాట్లాడుకుంటాం. ఇక్కడే కాదు ఇంక కొన్ని నవల్లో కూడా వాడతాడు. ఇదే అయితే తర్వాత అంటాడు సరే పూర్వ మతాలు, పూర్వ ధర్మాలు పోయినవనుకోండి. కృతజ్ఞత మొదలైన అసలు మానవ ధర్మాలకు ఏం అడ్డం వచ్చింది? అంటే ఒక సామాన్యుడిగా క్వెషన్ చేస్తాడు. మీరు ఇందాక అన్నాడు కదా! విశ్వనాథ క్వెషన్ చేసి తనే ఆన్సర్ చెప్తాడని. విశ్వనాథ శైలి అదేనండి. మీరు విశ్వనాథ ఏ పుస్తకం చదవండి, క్వెషన్ ఒక పాత్ర వేస్తుంది, రెండో పాత్ర ఆన్సర్ చెప్తూ ఉంటుంది. అంటే విశ్వనాథ్ చెప్తూ ఉంటాడనమాట. అంటే ఈ క్వెషన్ ఎవరు వేసుకుంటారంటే పాఠకుడి మనసులో కలిగే ప్రశ్న అది ఎప్పుడైనా సరే. ఒక విషయం చెప్తున్నప్పుడు పాఠకుడికి ఆ ప్రశ్న కలుగుతుంది. మీకు వెంటనే ఆ పాత్ర ఆ ప్రశ్న వేస్తుంది. వెంటనే మీకు జవాబు కూడా జరుగుతుంది. సో అక్కడ మీరు ఎంజాయ్ చేస్తారు విశ్వనాథన్ యాక్చువల్లీ. అని ఈ కృతజ్ఞత చూపించటం కూడా మనకు ఉపకారం చేసిన వాడు మన సిద్ధాంతం వాడా కాడా అని ప్రశ్న వస్తే అసలు మానవ సంఘం ఎలా నడుస్తుంది? అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి. శ్రీ భరద్వాజ్ గారు విశ్వనాథని అభిమానిస్తాడా, అభిమానించడా? అభిమానిస్తేనే నేను ఇస్తానండి, లేకపోతే ఇవ్వను అన్నాను అనుకోండి. ఇక ఐఎమ్ నథింగ్, ఐఎమ్ డెడ్ అంతే. ఇంకా ఐఎమ్ నో మోర్, నేను ఉండటానికి అర్హుడు కాదు అనేది ఒక గుచ్చినట్టు చెప్తాడనమాట. ఇదండి ఇంకొకటి అన్నిటికీ. కృతజ్ఞతకు వెనక ముందు ఉందా? కృతజ్ఞతకు వెనక ముందు ఉందా? అసలు కృతజ్ఞత అనేది పెళ్ళుబికి రావాల్సిన భావన కానీ ఆలోచన అనేది రాకూడదు అక్కడ. అదే దానం చేసే లక్షణం కూడా అలానే. దానం చెయ్యాలి అంటే అంతే. ఇంకా నువ్వు వెనక ముందులు ఆలోచించుకోకూడదు. అంటాడు ఈ ఈ కృతజ్ఞత అనే గుణం కూడా చచ్చిపోతే ఈ మానవుడు నిజంగా ధర్మకాలంలోంచి పోయి సిద్ధాంతాల కాలంలో పడ్డాడన్నమాటే. తనకేది సిద్ధాంతమో అదే ధర్మం, అదే మానవ ప్రకృతి, అదే సంఘం, అదే రాజనీతి, ఇక అన్నీ అదే. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాము. అదొకటను. ఇంకొకటి నేను ఇంకొక సెంటెన్స్ చెప్తాను. ఒక చోట వస్తుంది ఈ నీళ్ళు అరికట్టిన దగ్గరే అనుకుంటాను. నాస్తికుల గురించి చెప్తాడా? ముందు పారాగ్రాఫ్ అంతా ఉంటుంది. చేయవు అనటానికి మనుష్యుడికి ఊహాశక్తి లేకుండా ఉండాలి. ఆ ఊహాశక్తి లేకపోవటమే నాస్తికత్వం అంటారు. నాస్తికత్వం అంటే చెప్పాను కాదు, ఊహాశక్తి లేకపోవటం, సరి అయిన పద్ధతిగా విచారణ చేయకపోవటం. అంటే దేవుడున్నాడు లేదు ఇవన్నీ చెప్పటం కాదండి. నాస్తికత్వం అంటే సింపుల్. సరైన పద్ధతిగా నువ్వు విచారణ చేయట్లేదంటే నువ్వు నాస్తికత్వంలో దిగుతుంది అంతే. అంటే ఇందులో మళ్ళీ ఇంకా మీకు సామెతలు చాలా వస్తాయి. సామెతలు, అందమైన భాష, ఎక్కడికక్కడ అనమాట. మీరు ఎక్కడ చాలా విషయాలు ఒక్కొక్కటి ఇంకొకటి చెప్తాడండి ఇక్కడ. హిపోక్రసీ, మనలో ఉండే హిపోక్రసీ. విశ్వనాథ బ్రాహ్మణుల్ని ఎత్తుతాడు, బ్రాహ్మణులు గొప్పవాళ్ళు అంటాడు, అదంటాడు, ఇదంటాడు అంటారు. ఇక్కడ బ్రాహ్మణుల్ని కూడా ఒక చోట చెండేస్తాడండి. ఎక్కడో గుర్తు రావట్లేదు నాకు సరిగ్గా. చెప్తాడు వీడు 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 వెళ్ళి సిటీలో ఉంటేనేమో వాడికి నచ్చినట్టు ఉంటాడు, ఎవడైనా పనికి వస్తాడు, అక్కడ అంటూ గుట్టు ఏముండవు, ఇక్కడికి వస్తే మాత్రం ఊళ్ళో పంచముడు మాత్రం పనికిరాడు. అంటే హిపోక్రసీ. ఎక్కడ హిపోక్రసీ అనేది ఉన్నా సరే దాన్ని ఎండగట్టడానికి అది ఎవరిలో ఉన్నా సరే, మనిషి అనేవాడిలో, లేకపోతే ఒక గ్రూప్లో, ఒక సమాజంలో ఉన్న ఒక వర్గంలో దాన్ని ఎండగట్టడానికి విశ్వనాథ్ ఎప్పుడూ వెనకాడలేదండి. వెనకాడు, సపోర్ట్ చేయడు హిపోక్రసీ అనే దాన్ని ఎక్కడ. అంటే అచ్చమైన పల్లెటూరు మనస్తత్వాలకి వాళ్ళకి హిపోక్రసీ అనేది నచ్చదు. అంటే అచ్చమైన పల్లెటూరు మనసులో ఉన్న వాళ్ళకి ఎవడన్నా కొంచెం హిపోక్రసీగా ఉన్నాడంటే వాడి దగ్గరికి కూడా వెళ్ళలేరు అనమాట. సో ఆయన అన్ని నవలల్లో మీకు అదే కనిపిస్తూ ఉంటుంది మొత్తం.
ఇంకొక సెటైర్ డైలాగ్ ఇది కూడా చెప్తాను నేను. వీళ్ళు అంటారు కదా, అందరు తిడుతూ ఉంటారు, శాపనార్థాలు పెడతారు. జమీందారుకి తెలిసి జమీందారు గారు ఊరుకున్నాడా అన్న ప్రశ్న పుట్టవచ్చు. ఊరుకున్నారు. ఊరుకోక ఏం చేస్తాడు? జమీందారు గారు చేసినదంతా బ్రిటిష్ గవర్నమెంట్ వల్ల వచ్చిన భావ విప్లవం. వీరిని ఏమైనా చేస్తే క్రిమినల్, అది గవర్నమెంటే. అది అండర్లైన్ చేసుకున్నా కానీ చదవడం మర్చిపోయా. అది అంటే సో ఈ నవల ఎంజాయ్ చేయొచ్చండి మీరు. అంటే కథ కంటే కూడా ఒక డిస్కషన్ లాగా కూర్చొని పెట్టుకొని, పుస్తకం ముందు పెట్టుకొని, అంటే నేను కొన్ని పాయింట్లు మర్చిపోవచ్చు, మీరు కొన్ని పాయింట్లు మర్చిపోవచ్చు. అన్నీ ఈ సీన్లో ఇలా ఉంది చూడు, ఇక్కడ ఈ విషయం చెప్పాడు చూడు. లేకపోతే అండర్లైన్ చేసుకొని దాన్ని మన్నం చేసుకొని మనం అలా ఉండకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అది ఇంకొకరు హ్యాండ్ రైజ్ చేశారు, నాకు కనిపించట్లేదు. నేనే. మీరేనా? ఓకే ఓకే. అది ఇందాక సామెతలు అని అన్నారు కదా, ఉమ్. అందుకని నూకల కోసం ఏడ్చి నౌకల ఏడ్చి కోసం చదువు ఎంత కోసం చెప్తావు? ఏడ్చి, ఆవిడ కోసం ఏడ్చాడు. పెళ్లి చేద్దామని చూస్తుంటారు. పాపం మంచి మంచి సంబంధాలు తేవాలి అనుకుంటారు, కానీ కుదరక సరే ఎవరో ఒకళ్ళు దొరుకుతారులే అని చెప్పడంలో నూకల కోసం ఏడ్చి ఏడ్చి తౌడు కోసం ఏడ్చారన్నట్టుగా అని చెప్తారు. అయితే తన ఇంటి మహాలక్ష్మి, ఎదురింటి జ్యేష్ఠాదేవి. అంటే ఆ, ఆ, ఇందే కూడని ఉమ్, ఈ ఈ సామెతలన్నీ వాడుతూ మధ్య మధ్యలో వస్తాయి. ఉమ్. నేను ఒక సంఘటన చెప్పడం మర్చిపోయాను. నీలకంఠ శాస్త్రికి సోమేశ్వరానికి జరిగేటటువంటి సంభాషణ కూడా చదవాలి. నేను ఇప్పుడు వివరణ చేయను కానీ ఎందుకంటే నీలకంఠ శాస్త్రికి ఆ ఇంట్లో ఆ కొడుకు యొక్క ఇబ్బంది ఇవన్నీ చూసి ఏం చేయాలో అర్థం కాక ఆ నీటి జలం అరికట్టడం అయిన సందర్భం అయిన తర్వాత సోమేశ్వరం మీద నమ్మకం రావడం, కాస్త ఏం చేయాలో చెప్పు బాబు అని అంటే, మీరు దీన్ని నమ్మరు కదా అని వాళ్ళ మధ్య. ఎందుకంటే నీలకంఠ శాస్త్రి అప్పటికి గురువుతో ఆ మతంలో ఉన్నటువంటి వాడు కదా, సోమేశ్వరం దగ్గరికి వచ్చి ఎలాగా చేసుకున్నాడు అనేది అదొక సంఘటన. నేను అదొకటి మిస్ అయినట్టున్నాను. ఇంకొక చిన్నది ఉంది. దొర గురించి వర్ణిస్తాడండి, దొర ఎలా ఉంటాడు అని. ఆ. నాకు తెలిసి మీరు ఇంకా నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి మీరు ఎవరైనా చూస్తే ఇంకా చెప్పగలరు. పూర్వకాలంలో ప్రభు అంటే అది వేరే పద్ధతి. వ్యాయామం చేసి ఇంత రొమ్ము, కత్తిసాము, గుర్రపు స్వారీ, ముఖంలో చెనకరానితనము, పులిమీసము, వైష్ణవులైతే పంగనామాలు, శైవులైతే పెద్ద కుంకుమ బొట్టు, ఎదురు రొమ్ముకు కవచం వేసినట్లుగా కుట్టిన బొందు చొక్క, కాలికి గండపెండేరము, లేకపోతే ఒక కడియము, ఆ కడియం కనిపించేటట్లుగా ధోవతి చెంగు పైకి లాగుకొనేటట్లు బిగించి వెనకకు దోపిన పంచెకట్టు. పూర్వకాలపు దొరలు చూడముచ్చటగా ఇలా ఉండేవాడు. ఇప్పటి దొరలు టెన్నిస్ బూటు, తెల్లని వదులులాగు, పులిచారల కోటు, చేతిలో బ్యాటు, ఎడమ చేతి నడుము చూపుడు వ్రేళ్లకు మధ్య సిగరెట్టు, దీనితో దొరవేషం తయారైపోతుంది. ఇప్పటి దొరలు దొరతనం మహాసులభంగా కొట్టేశారని చెప్పవచ్చు అని. నేను కూడా కొంచెం ఈ పైన 2-3 ఫాలో అయిపోతే నెక్స్ట్ టైం కోనెట్టిమెంట్లకి అలా వచ్చేసి సరిపోతుందేమో. అందరం ఇది 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 ఒక సెటైర్ అండి. ఇప్పుడు మనిషిలో ఉన్న టెండెన్సీస్ కి బాగా వీలిచ్చిన కల్చర్ ఇది. ప్రతివాడు ఇప్పుడు నేను రాజైపోవాలని ట్రై చేస్తున్నాడు. ప్రతివాడు రాజులిళ్లల్లో ఎలా పెళ్ళిళ్ళు జరిగినాయో మేము అలా చేయాలి పెళ్ళిళ్ళు. లేకపోతే ప్రతివాడు ఆ రాజులిళ్లలో అది జరిగినప్పుడు మేము అది చేసుకుంటాం అంతే. నేనేంటి, నాకు ఆచారం ఏంటి, ముందు నుంచి అది ఉందా లేదా, మన ఇంట్లో ఇవన్నీ సంబంధం లేదు. అల్లావాడు అలా అది చేశాడు, నేను ఇది చేసేస్తాను అంటే ఈజీ అయిపోయింది అనమాట, కొట్టేయటం అనమాట వీటిని. దీనికి చివరిలో ఇంకోటి చెప్తా అండి. హిగ్గిన్ బోధాన్లో చౌకబారు నవల ఏదో ఒకటి ఆయన చేతిలో ఎప్పుడూ ఉంటుంది. అది పెద్ద విశేషం కాదనుకోండి, అందరి చేతిలోనూ ఉంటుంది, ఆయన చేతిలోనూ ఉంటుంది. అదే ప్రభు లక్షణం. అంటే అందరి దగ్గర ఉంది, ప్రభు లక్షణం అండి. అది ఇలా చెప్పుకుంటా పోతే ఈ నవలలో ఒక్కొక్క లైన్ అంటే మీరు లైన్ చదివి ఒక్కోసారి మిస్ అవుతారు. ఆ లైన్లు మళ్ళీ చదివినప్పుడు అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఆ లైన్ అలా గుచ్చుకుంటాయి అన్నమాట, కొన్ని లైన్లు డైరెక్ట్గా వచ్చి. ఇంకా ఇందాక మీరు చదివేటప్పుడు మీరు చెప్పినప్పుడు ఇందాక చెప్పారు చూడండి, గురువుగారు సమాధిది ఏదండి, ఏ చాప్టర్? 6th చాప్టర్ కదా. ఒక్క నిమిషం, అందులో చివరి నేను అండర్లైన్ చేసి పెట్టుకున్నాను. అంటే ఆ సమాధి, ఆ పారాగ్రాఫ్ అంతా చదివితే ఈ రోజుల్లో
చాలా మంది మీరు ఏ ఐటీ వాళ్ళతో మాట్లాడినా ఇదే వస్తుంది. సార్ నేను ఆ ఆశ్రమానికి వెళ్ళి 3 రోజులు కోర్స్ చేసి వచ్చానండి. అసలు ఆ వైబ్ అండి, ఆ వైబ్ ఉంటుంది, మీకు తెలియదండి, అర్థమైందండి అసలు ఆ ఎక్స్పీరియన్స్ అండి అంటారు. కొంతమంది ఏమో వెళ్తుంటారా, వెళ్ళి ఏడుస్తుంటారండి అక్కడ. ఏడ్చేస్తుంటారు. మా అక్క జాయిన్ అయింది. నేను ఆల్ ఆఫ్ యూ మస్ట్ హావ్ అండర్స్టూడ్ అబౌట్ ఇట్. మా అక్క జాయిన్ అయింది. జాయిన్ అయ్యి అమ్మో కోటి వెళ్ళింది, అందరూ ఏడ్చేస్తున్నారు. నాకు భయం వేసి షీ ర్యాన్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. కొంతమంది అది ఎంజాయ్ చేస్తుంటారనమాట. అంటే అది ఒక రకమైన పైచ్యపు రెల్ల కలిగిస్తుందండి. మీకేమీ అంటే ఉపన్యాసాల అంటే మనిషిలో ఉండేది చాలా అధమాధమమైన లక్షణం అది. ఒక హ్యూమన్ బీయింగ్‌లో ప్రతి ఒక్కళ్ళకి ఉంటదది. ఇప్పుడు నేను రాత్రి సినిమాకెళ్ళానండి. అదేదో పిచ్చి సినిమాకి తీసుకుపోయారు మా ఫ్రెండ్స్. అందువల్లనే లేట్ అయింది ఇవాళ నాకు నిద్ర లేవక. అందులో నేను కూడా నేనేం పెద్ద యోగిని కాదు గదా! నాకు ఇన్ని విషయాలు తెలిసినా సరే, ఆ సినిమాలో ఉన్న ఒక టెంప్టేషన్ దగ్గర అనిపిస్తది మనకి. అలా అనిపించినప్పుడు మనిషిలో ఉన్న ఆ సైకలాజికల్ వీక్‌నెస్‌ని పట్టుకొని నడిపించే మతాలు అసలు ఈ మతాలా? చెప్పే ధర్మం అది ధర్మమా? అలా చెప్పేవాడు వాడు గురువా? అదొకటి క్వెషన్ జేసుకోవాలి. మనిషిలో ఉన్న వీక్‌నెస్‌ని సైకలాజికల్ మనిషి తత్వంలో సైకలాజికల్ వీక్‌నెస్‌లు చాలా ఉంటాయండి. వాటిని పట్టుకొని నడిపిస్తున్నారు అంటే అది కరెక్ట్ కాదు. మన పాత రోజులు మనిషిలో ఉన్న వీక్‌నెస్‌ని పైకి రానీయకుండా అణిచిపెట్టినియండి. వాటికి ఎదురు నడవమని జెప్పినియి. ఈ ప్రతి ధర్మంలో ఎక్కడ మీకు ఏ క్యాస్ట్‌లో ఎళ్లి చూడండి. మనిషిలో ఉండే ఒక వీక్‌నెస్‌కి, మానసికమైన ఒక వీక్‌నెస్‌ని తొక్కి పట్టించేయి. దాన్నసలు ఎంకరేజ్ చేసేయి కాదు. దాని వైపు చూడకూడదనేవి. ఈ రోజుల్లో ఏం చెప్తున్నారు ఇదే మళ్ళీ. నా ఇష్టము అని ఒక ధర్మం వచ్చిందనమాట. నా ఇష్టం నేనేమైనా చేస్తా. చెయ్యి బాబు. అంటే ఇంక దిస్ డిస్కషన్ విల్ నెవర్ ఎండ్ ఈ రోజుల్లో జరుగుతున్న దానికి. నా పేషెంట్లు బలవుతా ఉంటారు పాపం నా ఇలాంటి చర్చలకి ఒక్కోసారి. వాడేదో ప్రాబ్లమ్‌తో వస్తాడు. నేను దాన్ని ఎటో లాక్కెళ్తాను. అరగంట బుర్ర తిని పంపుతా. అది సంగతి. ఇంకేదన్నా ఉందా అండి? ఇంకా నాకు మీరు అన్నారు కదా! ఇప్పుడు ఈ గురువుల దగ్గరికి వెళ్లి 3 రోజులు, 4 రోజులు జాయిన్ అయ్యి, 10 రోజులు జాయిన్ అయ్యి, అక్కడికెళ్ళి అది ఏడవడాలు కానీ, ఎమోషనల్‌గా డౌన్ అవ్వడం ఇవన్నీ. అది నాకేమనిపిస్తుందంటే రియాలిటీలో మనము కొంత ఫేస్ చేయలేక అక్కడికెళ్ళిపోయి కూర్చొని దాక్కుని మన చేతకానితనాన్ని ఏమైనా హ్మ్. వదిలించేసేసుకోవడానికి అక్కడికెళ్ళి కూర్చుంటున్నామా అని కొంత అనిపిస్తుంది. మే నాట్ బి ఎవ్రీవన్. కొంత ఎందుకంటే రియాలిటీ కొంత ఫేస్ చేయడం అంటే ఎస్కేపిజం. ఫేస్ చేయడం కష్టమేమో కదా! ఒక్కొక్కసారి. అలాంటి వాళ్ళేమైనా ఎక్కువ వెళ్తున్నారా అని కూడా అనిపిస్తుంది. అంటే మి అనిపిస్తదండి. అవును. మిగిలిన వాళ్ళేమో కొంచెం ధర్మాన్ని పట్టుకుని పోనీ ఇటువైపు తిరుగుదామా? ఇటువైపు తిరిగితే పోనీ మనకేమైనా ప్రయత్నంలో మనం చేసిన వాటికి పోనీ పూర్వజన్మలకి ఇలా ఏమైనా మనం ట్రై చేయొచ్చేమో. కానీ హ్మ్. అక్కడికి వెళ్ళి మనం ఏదో సొలాస్ పొందుతున్నాము, లేదంటే మనకేదో విముక్తొచ్చేస్తుంది అని అనుకుంటున్నారు అంటే మోర్ ఆఫ్ ఏ లైక్ ఎస్కేపిజం ఏమో అనిపిస్తుంది నాకు. ఎస్కేపిజమేనండి. అంటే ఉమ్మి మింగి కడుపు నిండుతారంటారు గదా! అది అక్కడ హ్మ్. జరిగేది. అంతే. అది అంతకు అనిపిస్తుంది. మించి అది. ఏం లేదు. అంటే ఇంకొకటి కూడాలండి. నేనిక్కడ ఇండివిడ్యువల్ ఐయామ్ నాట్ బ్లేమింగ్ ఇండివిడ్యువల్ హియర్. ఇక్కడ సోషల్ స్ట్రక్చర్ పాడైపోయిందండి. ఒకసారి సోషల్ స్ట్రక్చర్ పాడైపోయిన తర్వాత నీకు వినే చెవు లేనప్పుడు, వినే చెవి మీద నీకు నమ్మకం పోయినప్పుడు, నువ్వు ఎక్కడికెళ్తావు? ఇలాంటి వాటికే పరిగెడతావనమాట. అంటే ఇది వెస్టర్న్ కల్చర్ యాక్చువల్లీ. వెస్టర్న్‌లో క్విక్ ఫిక్స్ తర్వాత అంతా. తర్వాత క్విక్ ఫిక్స్ డెవలప్ కల్చర్ అది. అదే క్విక్ ఫిక్స్ లాగనమాట. ఓకే. ఫిక్సింగ్ జరిగిపోవాలి అప్పటికప్పటి కింద. అంటే ఎందుకంటే లాంగ్ రన్‌లో మనకి ఓపిక లేదు, మనకి ధైర్యం లేదు. ఒక పాత్రని తీసుకొని ఆ పాత్రలోకి వెళ్ళగలము అనే ధైర్యం లేదు, ఓపిక లేదు. మేబీ సో, ఈ క్విక్ ఫిక్స్ గురించి అని చెప్పేసని అక్కడికెళ్ళి కూర్చొని కాస్త ముక్కు మూసుకొని వాళ్ళు చెప్పింది విని కాస్త ఏదో వెజిటేరియన్ ఫుడ్‌లా ఏదో తిన్నాము అని మనకి మనం అనుకుని కూరగాయ అట్లాగా ముక్కలు తినొచ్చాం. మేమెంత ఎనర్జీ ఫీల్ హ్మ్. అయిపోయాం తెలుసా? విపස්සనా యాహ్! ధ్యానం ఒక గూడులోకి పెట్టి గూడులో కూర్చోపెట్టేస్తారు. యూ విల్ ఫీల్ కంప్లీట్‌లీ డిస్కనెక్టెడ్. ఓకే. ఇక్కడికొచ్చావు ఇప్పుడు కూడా డిస్కనెక్టెడ్‌గా ఉన్నావా? కనెక్టెడ్‌గా ఉన్నావా? అని అడిగేవాడిని నేను. నీకున్నంత అవును. వెటకారం ఎవరి దగ్గర ఉండదంటే. అంటే నా వెటకారంతో శత్రువులను కూడా చాలా మందిని చేసుకున్నానండి. విశ్వనాథ్‌కి ఇంకెంతమంది అయ్యుంటారు ఆయన వెటకారానికి. నిజం కానీ, ధర్మం గాని మాట్లాడితే శత్రువులు ఎక్కువవుతారులెండి. అంటే సో, వెటకారం ఉండకూడదు. అంటే మనిషిలో కొంతమంది
కొంతమంది మంచి వాళ్ళు ఉంటారండి. వాళ్ళు వెటకారం చేయరు. నేను మంచివాడిని కాదు. ఇప్పుడు అశోక్ గారు ఉన్నారు, ఆయన ఎవరిని వెటకారం చేయరు. నేను అందరినీ వెటకారం చేస్తాను. సో అయ్యయ్యో. శత్రువులను తెచ్చుకుంటాను అనమాట. అది బాగుంది డిస్కషన్. ఈ కథ ద్వారా బయటకు వచ్చిన డిస్కషన్ 15వ చాలా చాప్టర్ బాగుంది. అండి. ఎవరు భరద్వాజ్ సో గారు? మీరు డిస్కషన్ లోకి వెళ్తున్నారా? సారీ, 15వ చాప్టర్ లోకి వెళ్తున్నారా? అంత అది టైం అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ నా 4 మాటలు నేను రాసుకున్న దాంట్లో నుంచి చెప్తాను. మీరు కంటిన్యూ చేయండి సార్. లేదు, మీరు చెప్పేస్తే ఆయన 15వ చాప్టర్ తోటి ఆయన సెషన్ ఎండ్ చేయాలని వాళ్ళ కోరిక కోరారు. అవునా? అయితే తప్పకుండా. ఒకటి అంటే నేను ఈ నవల ఎప్పుడో ఒక 8 ఏళ్ల క్రితం చదివినట్టు గుర్తు. మళ్ళీ మీ ప్రెజెంటేషన్ ద్వారా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. మళ్ళీ రివిజన్ లాగా ఉండింది. ఒకటి మాట, భావము, దాని శక్తి చెప్పారు కదా. ఆ తర్వాత వచ్చిన పారాగ్రాఫ్ లో అంటే కౌటిల్య గారు మాట్లాడిన నాస్తికత్వానికి ముందు వారు దాన్ని ఇంకొక నెక్స్ట్ స్టెప్ కి తీసుకొని వెళ్తారు. అంటే ఆ మాటకుండే యొక్క శబ్ద తరంగాలు, దాన్ని మ్యాక్రోని ఎలా పట్టుకున్నాడు, రేడియో ఎలా కనెక్ట్ చేశాడు అనేది. అంటే మనకు వీటిల్లోనే అంటే ఈ మధ్య దేవతల మధ్య యుద్ధం అని చెప్తూనే ఒక విధమైన రెస్పెక్ట్ అన్నమాట ఇది చూపించేది. అంటే మీరు అన్నారు కదా నాస్తికత్వం అంటే ఊహాశక్తి లేకపోవడం అనేది. అంటే అది చెప్పే ముందు ఒక ఊహాశక్తి ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. మ్యాక్రోని రేడియో ఎలా కనుక్కున్నాడు అనే దానికి అది ఎంతవరకు అవసరమో, ఎంతవరకు కావాలో, ఈ నవలకి ఎంతవరకు అవసరమో అది ఒక చిన్న పారాగ్రాఫ్ చాలా బాగా నచ్చింది. చాలా సంతోషం, ఇది మళ్ళీ గుర్తొచ్చింది, ఎప్పుడో చదివాను. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ప్రోమోలో సడన్ గా ఇక్కడ ఒక దగ్గర ఆపేసాము. చూసాను నేను 14వ అధ్యాయం మనుష్యుడు తాను ఏది అనే దగ్గర ప్రోమో ఆపేసాం అనమాట. దాన్ని చూసి నాకు అంటే ఎవరో మెసేజ్ చేశారు, మా చెల్లెలో ఎవరో తెలియదు, నాకు గుర్తులేదు సరిగ్గా. ఆ తర్వాత స్టేట్మెంట్ ఏంటి అని నేను యూట్యూబ్ లైవ్ లో వస్తుంది సాయంత్రం, జాయిన్ అవ్వండి అని చెప్పాను అనమాట. సో అది చూస్తే మనుషుడు తాను ఏది ఊహిస్తే అది మంచిదే అని అనుకుంటాడు. అసలు మనుషుడు సహజంగా వాడి ఒంట్లో ఉన్న నెత్తురులో నిహితమైన ఉన్న గుణాలని బట్టి ప్రవర్తిస్తాడు. వాడి నెత్తురువే వాడి జాతి, అది వాడి వర్ణము. ఆ రహస్యం అంతా ఇక్కడుంది, ఆ నెత్తురులో ఉందని ఆ రక్తం గురించి చెప్పుకుంటూ పోతాడు. ఇదే సిమిలర్ లైన్స్ మనకు మళ్ళీ రత్నావళి చెలియల కట్టలో కనపడతాయి అన్నమాట. అది గనక చూసుకుంటే ఇక్కడ ఆమె అంటుంది అనమాట, సంతానాన్ని చూసుకో, నెత్తుర్ని చెడిపోకుండా చూసుకో, అదే వర్ణము, అదే గుణాలు అని యాజ్ ఇట్ ఈస్ ఈ పారాగ్రాఫ్ కి ఇంకొక వర్షన్ లాగా ఉంటుంది. అండ్ ఆ చెలియల కట్టలో కూడా ఇక్కడ మ్యాక్రోనీని ఎలా ఆయన గుర్తుపెట్టుకొని చెప్తారో అక్కడ అందులో జాన్ మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్ గురించి కూడా చెప్తారు. సో ఇది రిపీటెడ్ గా వచ్చేవన్నమాట ఇవి. ఈ అంటే ఇక్కడ చదివితే అక్కడ గుర్తు రావాలి, అక్కడ చదివితే ఇక్కడ గుర్తు రావాలి అన్నట్టు. చాలా మంచి చెప్తానండి, పాయింట్ సార్. మళ్ళీ మర్చిపోతాను. అంటే ఈ విషయంలో అంటే హ్యూమన్ సైకాలజీ గురించి ఈయన ఎంత లోతుగా చేస్తాడు అంటే మనం ఆలోచించుకోవటానికి. రాజా గారి గురించి రెండు విషయాలు చెప్తాడు. రాజా గారి ప్రకృతి చాలా విచిత్రమైనది. ఆయన మనసు ఎప్పుడో మెత్తపడుతుంది. మనుష్యుడైన తర్వాత మనసు మెత్తపడకుండా ఉంటుందా ఎప్పుడో ఒకప్పుడు? మరీ రాక్షసుడు అనుకోండి, శృంగార విషయంలోనైనా మెత్తపడుతుంది. అంతకన్నా కొంచెం మెరుగైతే మరికొన్ని ఇతర విషయాల్లో కూడా మెత్తపడవచ్చు. ఈ ఆర్ద్రత మనుషులు ఎంతమంది ఉన్నారో, ఈ సృష్టిలో పరిస్థితులు ఎన్ని ఉన్నాయో అన్ని రకాల భేదాలు కలది. ఒక్కొక్క రకానికి ఆ ఆర్ద్రత యొక్క పలుచన, చిక్కన పట్టి మళ్ళీ చాలా భేదాలు ఉంటాయి. ఆర్ద్రత వెంటనే ఎండిపోయి మళ్ళీ పలచపట్టం కూడా ఉంటుంది. ఇది వాళ్ళ దాక్రియారూపంలో పొందటంలో కూడా భేదాలు ఉంటాయి. అందులో దేశకాలాలు ఉంటాయి. అనంత స్వరూపమైన ఆర్ద్రతలో రాజాగారి ఆర్ద్రత యొక్క వైలక్షణ్యం లేదు. ఆయన ఒక్కడే కాదు బాబు, మనందరికీ అంతే ఉంటుంది అని సమాజం మొత్తానికి చెప్పడం. ఆయన యొక్క ఆర్ద్రత ఎటువంటిది? ఇక్కడ సెటైర్ మళ్ళీ వెంటనే. అంటే థర్మామీటర్ పెట్టి జ్వరాన్ని కొలుస్తాం అనుకోండి, 105 దాటితే విపరీతమైన జ్వరం అనమాట. నార్మల్ పాయింట్ కొంచెం దాటితే జ్వరం ఊరికే తగిలినట్లు. ఆర్ద్రత కూడా అట్లాంటిదే. ఆర్ద్రతతో తగులుతుంది, ఎవరితోనూ వాచా వ్యక్తం కాదు. క్రియారూపానికి దానికి సంబంధం లేదు. ఆర్ద్రత కూడా వెంటనే ఎప్పుడు 105 డిగ్రీలు మించి వచ్చే కోపం జ్వరం ఉంది కాదు.
అనే జ్వరం ఉంది కాదు, దాని ఢాకకు అడగలేక అణిగి మడిగి ఉంటుంది. వెంటనే ఎప్పటికి మళ్ళీనే బిల్లో నార్మల్ అవుతూ ఉంటుంది. రాజా గారు మాట్లాడకుండా వెళ్ళిపోయినారు. ఇది మనందరము చాలా ఇన్సిడెంట్స్‌లో ఫేస్ చేసుంటామండి. మనకొక పని చేయాలని అనిపిస్తది. దానికి ఇంకొకటి ఏదో సమాధానం చెప్పేసుకొని పక్కకు తొలగి వెళ్ళిపోతాం. చాలా విషయాల్లో. ఒకడికి ఇద్దాం అనిపిస్తది. ఇంకేదో వస్తది. ఇంకేదో రావటం వల్ల మనలో ఉన్న ఆవేశం తగ్గిపోద్ది. ఆవేశం పొంగు తగ్గిపోద్ది. ఎళ్ళిపోతాం అనమాట. అదొకటి దానం గురించి ఇవన్నీ అంటే పక్కవాడికి సహాయం చేయడానికి మన మనస్సు ఎన్ని అవరోధాలు కలిగిస్తుంటది అనేది సేమ్ అదే కాంటెక్స్ట్‌లో ఏడో చాప్టర్‌లో చెప్తాడు. ఆ జమీందారు గారికి మన మీద అభిమానం లేదు. ఆ జమీందారు గొప్ప దాత. ఆయన అనేక మంది పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తాడు. ఎన్ని సంస్థలకో దానాలు చేస్తాడు. మనం అంటేనే పడదు. ఎందుకు పడదు? అంత దాత కదా! దాతృతాగుణం మన దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకల్లా ముడుచుకోవాలి? నిజమైన దాతృతాగుణం ఇలా ఉంటుందా? ఒక విషయమునంద కల ఆవేశము ఆయనను దాతను చేసింది. అది ఆయన యొక్క తద్గుణావేశమే కానీ నిజమైన దాతృతాగుణము కాదు. ఇది ఈ రోజుల్లో ఉండి గొప్ప గొప్ప స్పాన్సరర్స్ అని చెప్పుకోగలిగే వాళ్ళలో చాలా మందిలో ఉండే లక్షణం అండి. నాలో కూడా ఉందేమో. లోకంలో వేల మంది దాతలుగా ప్రశంసింపబడతారు. వాళ్ళల్లో నిజమైన దాత ఒక్కడుంటాడేమో. నిజమైన దాత అయితే ఎదటివాని పేదతనం చూసి ఇస్తాడు కానీ వాడు చేసే పని తనకు అభిమతమా అనభిమతమా అని విచారిస్తాడా? వీరుడైన దాతకి ఈ విచారణ ఉండదు. ఈ రెండు అండి. అంటే ఇలాంటి మీరు మనల్ని మనం బిల్డ్ చేసుకోవడానికి నేను ఎప్పుడో చిన్నప్పుడు చదివిన నవల ఇది. అంటే నేను బిల్డ్ అవ్వడానికి అందుకే నేను ఎప్పుడు అందరికీ చెప్తా, విశ్వనాథ్ నీకేం చేశాడు, విశ్వనాథ్ ఎందుకు అంత పట్టుకొని ఎలాడుతుంటావు నువ్వు అని. నేను మనిషిగా బిల్డ్ అవ్వ నేను స్వతహాగా మంచివాడిని కాదండి. నేను మంచివాడిగా మారటానికి విశ్వనాథ్ నాకు చాలా సహాయం చేశాడు. అంటే ఇదబ్బాయి ఇది ఇదబ్బాయి ఇది ఇదబ్బాయి అని ఒక తాతగారు కూర్చొని చెప్తా ఉంటాడు, వెనక చెన్నాగోళ్ళు పెట్టుకొని అదిలిస్తూ ఉంటాడు అనమాట. అది దట్స్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ విశ్వనాథ్. చాలా అది ఓకే. శ్రీభరద్వాజ్ గారు మీరు సమ్మరైజ్ లాస్ట్ చాప్టర్తో మీరు క్లోజ్ చేస్తే. మీరందరు చెప్తుంటే అరేరే అది చెప్పలేదు, అరేరే ఇది చెప్పలేదని చాలా బాధపడిపోతున్నాను. కుదరదండి అది నవల కూడా అంటే ఉంటుందండి. కానీ విషయం ఏంటంటే ఒక నవలని చదివే భావం కన్నా ప్రతి ఒక ఒక చిన్న విషయమైనా కానీ ఇప్పుడు రాజుగారి మనసులో ఒక చోట అంటారు మనసులో చాలా పొరలు ఉన్నవి అని చెప్తారనమాట. ఆ రాజుని మంచి చెప్పడమా గొప్ప చేయడమా అని అని మనం ఆలోచించామనుకోండి, రాజు మంచివాడు అవుతాడా చివరికి మారిపోతాడు. ఇవన్నీ కాకుండా ప్రతి మనసుని ఇందాక హిపోక్రసీ అని చాలా మాట్లాడుకున్నాం కదా. వీటి ఒక్కొక్క విషయాన్ని గురించి మనం తరచి తరచి చూస్తూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రపంచంలో అంత సామాన్యం కాదు బ్రతకడం. అంటే ఈ పుట్టడం అన్నది సామాన్యమైన విషయం కాదు. దీనిలో ఎంతో ఒక లోతు ఉంది. ఆ ఆ డైరెక్షన్ లోకి మన ఆలోచన వెళ్తుందేమో అని అనిపిస్తుంది. ఆ ఎవరి మీద ఒక్క పాత్ర మీద కూడా ద్వేషం రాదు ఈ నవల చదివిన తర్వాత. అది నాకు అర్థం. ద్వేషం రాదు, ఒక రిఫ్లెక్షన్ అని అంటాం కదా, అటువంటి రిఫ్లెక్షన్స్ చాలా ఉన్నాయి. సరే ఈ 14 అధ్యాయులు ఇలా ముగించేసిన తర్వాత 15వ అధ్యాయం మొదలు పెడతారు. ఏమంటారంటే కథ అంటే కాలాన్ని కలుపుకు వచ్చేది అని మొదలు పెడతారు. అంటే అంతకు ముందు ఏమైంది, దీనికి ఆ కథ ఏంటో ఏమీ తెలియదు. ఆ, నాకు అనిపించింది ఈ అధ్యాయం మొదటే పెట్టేశారు అనుకోండి, ఈ నవల చదువుతారా లేదా అన్న అనుమానం వస్తుంది. అందుకని చివరి పెట్టారేమో చాలా జాగ్రత్తగా అని అనుకున్నా. అయితే మంచి డిఫరెన్స్ అంటే మనం ఇప్పుడు ఆ లిటరేచర్ గురించి సంబంధించి ఆ వెస్టర్న్ లిటరేచర్ కానీ మన ఇండియన్ లిటరేచర్ కానీ ఒక తేడా ఏమిటి డిఫరెన్స్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఏముంది అన్ని పదాలే కదా, అన్ని మనుషులే కదా, అన్ని భావాలే కదా, వాడు కష్టపడ్డాడు, వాడికి ఆకలేసింది. వీటి గురించి ప్రతి దేశంలోనూ ప్రతి కాలంలోనూ ఉన్నటువంటి సమస్యలే. కానీ మన వాళ్ళు ఎలా చిత్రీకరించారు అని మన దాని గురించి చిన్న పారా ఇస్తారు. దాన్ని శిల్పం అంటారని కొంత చెప్తారు. ఏమంటారంటే ఇది దాన్ని ఏమంటారు, ఒక క్లాస్ చెప్పినట్టు అనమాట. ఒక 10 నిమిషాలు స్పెషల్ లెక్చర్ అంటారు కదా, ఆ స్పెషల్ లెక్చర్ లాంటిది 15వ అధ్యాయము. పూర్వము కొన్ని దేశాల కవులు ఆ కాలాన్ని పుస్తకం చదివే కాలంతో సమానంగా ముడిపెట్టాలని చూచేవాళ్ళు. అప్పుడు ఎంత కాలం కలిసి రాదో అంత కథ కలిసి రాదు. ఈ ఇది ఒక్క మధ్య లైన్ తో ఓహో మన కథ ఎంత దాన్ని చాలా కంప్లీట్ గా ఉందండి, ఈ కథ చాలా నిండుగా ఉందండి అని అంట కదా. ఆ నిండుతనం అన్నది రావడం చాలా కష్టం, అసలు ఎప్పటికీ రాదు అని అనిపించింది ఈ మాట, ఈ లైన్ చదివిన తర్వాత.
ఎంతకాలం కలిసి రాదో అంత కథ కలిసి రాదు. కానీ మన దేశంలో అనాది నుంచి కవులు ఈ కాలాన్ని గురించి అలాంటి పిచ్చి ఊహలు ఊహించలేదు. పిచ్చి ఊహ అది అది అసలు కొట్టిపడేసి ఒక 10 ఏళ్ల మీద ఒక పని జరిగింది. ఈ 10 ఏళ్లలో 10 రోజులే జరగవచ్చు. ఈ 10 రోజులు జరిగిన కథ 10 ఊళ్ళల్లో జరగవచ్చు. ఈ ఊళ్ళ మధ్య కొన్ని వందల మైళ్ళ ఎడం ఉండవచ్చు. కాలంలో ఇంత దూరము, స్థలంలో ఇంత దూరము, ఇవన్నీ దగ్గరకు వస్తవి. ఆ కథా బలాన్ని బట్టి ఈ కాలము దేశము దగ్గరికి వస్తవి అని మన పూర్వులు మొదటి నుండి తెలుసుకున్నారు. కానీ ఈ దేశ కాలాలు రెండు దగ్గరకు వచ్చినట్లు కనిపించేందుకు కథలో అనేకాంశాల యొక్క బలాబలాల్ని పరీక్షించి బలములైన అంశాలని ఎగసన త్రోసి ఒక చమత్కారం చేసి కథను రాసేవాళ్ళు. దీనిని శిల్పము అంటారు. ఈ శిల్పాన్ని గురించిన భావం అనేకులలో అనేక విధాలుగా ఉంటూ వచ్చింది. మరీ అధునాతనంలో అదొక చిత్రంగా మారుతోంది. ఈ చివరిదంతా సెటైర్ అనే అనిపించింది చివరికి. ఆ చిత్రంగా మారడం అన్నది ఏంటంటే ఒక కథని చెప్పాలంటే మొదటి నుంచి మా తాతల నుంచి అని చెప్తారు కదా అహనాపిల్ అంటే సినిమాలో. మనం అంత కథ చెప్పలేం కదా, కానీ అన్నిటినీ మధ్య మధ్యలో కొన్ని లింక్స్ మిస్ అవ్వచ్చు. ఈ మిస్ అయినవన్నీ ఈ కథలో కూడా ఉన్నాయిరా బాబు అని చెప్తూ తర్వాత మంచి ఎగ్జాంపుల్ ఇస్తారు. ఆ ఇంతకు చెప్పవలసి వచ్చింది ఏమిటంటే, ఆ అతికే నేర్పే శిల్పమా అతకటంలో కొంచెం వదులుగా ఉన్నా పనికొస్తుందా అని ప్రశ్న వేసి మంచి ఉపమానం చెప్తారు. ఆడవాళ్ళు కొన్ని నగలు పెట్టుకుంటారు, అది గొలుసు అనుకోండి, మధ్య అతుకు ఊడిపోయింది, పెండ్లి పేరంటానికి వెళ్ళాలి, ఏదో ఒక దారం పెట్టి కుట్టి పెళ్లి గడిపేస్తారు. చూచే వాళ్లకు నగగానే కనిపిస్తుంది. ఒక పట్టెడో ఒక నానో ఒక పాంజేబు శీలయో పోవటము, తాళ్లు పోసి కట్టడం అనగా ఒక్క నగతనానికి లోపం లేకుండా తత్కాలానికి పనికి రావడానికి అందరికీ తెలిసిన విషయమే. అయితే తత్కాలానికే కదా అంటారు, అసలు నగలే తత్కాలానికి. సర్వకాలానికి సర్వకార్యాలు ఉంటే ఎలా సాగుతుంది అంటే దేనికి పర్మనెన్సీ లేదు అని అంటే మార్పు చెందేటటువంటి వస్తువులు ఈ ప్రపంచంలో ఎలా ఉన్నాయి, కానీ కనిపించేదాన్ని కూడా అందంగా కనిపించేందుకు ఎంత వీలుగా మనం ఉంటాము అన్నది చెప్తూ, సర్వకాలానికి సర్వకార్యాలు ఉంటే ఎలా సాగుతుంది, ఉంటాయి అని అనుకోవటం కూడా అంత న్యాయం కాదు. గడిచిన మహాయుద్ధం గడిచిన అంటే మొన్నటిది కాదు, ఆ మొన్నటిది దాని గురించి 1,00,000 గ్రంథాలు ఉన్నవట. అవన్నీ చదివితేనే ఒక జీవితం సరిపోతుంది. అంటే ఒక కంప్లీట్నెస్ అన్నది ఎప్పుడు మనకి దొరకదు అని ఒక విధంగా ఈ కథని అక్కడ ఈ వాడేమయ్యాడు వీడేమయ్యాడు లేకపోతే అలా అవుతుందా, ఇన్ని ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి కదా. ఇదంతా కూడా ఒక శిల్పంలో ఒకనొక చమత్కారమైన విషయంగానే మనకి ప్రకటిస్తూ, మనం చదివే ప్రతి ఒక పురాణం తీసుకున్నాం అనుకోండి, మనం ఒక పురాణం చదివి నాకు పురాణం అంతా తెలిసిపోయింది అని అనుకోవడానికి లేదు. ఈ 18 పురాణాలు చదివినా కానీ మనకంతా తెలిసిపోయింది అనుకోవడానికి లేదు. సరే వేదం అంతా చదివేసి పురాణాలు చదివేసి అనేది చదివేసినా మనకు ఈ సృష్టి యొక్క రహస్యం తెలుసుకోవడం అన్నది చాలా కష్టం. ఆ కంప్లీట్నెస్ తెలుసుకోవాలి అని అంటే చాలా కష్టమైన విషయము. ఇంకా చెప్పాలంటే ఒక కథగా దాన్ని నిర్మించి చెప్పాలి అని అంటే అది సాధ్యమయ్యే పని కాదు. కానీ ఆ తత్కాలానికి తత్పాఠకుడికి అని తర్వాత ఇంకా చెప్తారనమాట. తత్కాలం అన్నమాట ఎట్లాంటిదో తత్పాఠకుడు అన్నమాట కూడా అట్లాంటిదే. కనుక ఈ పర్స్పెక్టివ్ నాకు తెలిసి నేను ఎక్కడ చదవలేదు. ఎప్పుడైనా ఆ కాలం గురించి చెప్తారు కానీ నేను కూడా తత్పాఠకుడినే, అంటే అప్పటికి పాఠకుడిని, నాకు తెలిసిందే కొంత. ఆ కొంత దాంట్లో కొంత చెప్తున్న దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అంటే మన లిమిట్స్ ని కూడా ఒకసారి మనం చెక్ చేసుకుంటూ మనం ఏ విషయం దగ్గరికైనా వెళ్ళడము, దాంట్లోని పరిపూర్ణత్వాన్ని పొందాలి అని తెలుసుకోవాలి అని అనుకుంటే అంత సాధ్యమైన విషయం కాదు. ఒకవేళ నిజంగా సాధ్యం అని అంటే నాకు తెలిసి ఈ దేవతల యొక్క సహకారం లేకపోతే అది కుదరదు అని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మిగతా చివరికి ఎక్కడికి వచ్చినా అది మాత్రం చెప్పవలసిన విషయంగా అనిపించింది. ఇలా చెప్తూ చివరి కథని ఎండ్ చేస్తారు. ఆ ఒక మంచి సామెత దొరికింది, సూది కోసం సోదికి వెళ్ళినట్లయింది అని ఒక దగ్గర చెప్తారనమాట. నీలకంఠ శాస్త్రి కొడుకున్నాడే, అతగాడికి పిచ్చి కుదిరింది, అంటే ఒక పాళంగా కుదిరింది. ఈ కుదరటానికి 2-3 కారణాలు ఉన్నాయి. ప్రథమ కారణం నీలకంఠ శాస్త్రి గారి దివాన్గిరి పోయింది, పోకుండా ఉండడానికి వీలు లేకపోయింది. ఎంచేతనంటే ఆయన జాతి మత భేదాలు అంగీకరించకపోయినా
లేనట్లు ఆచరించినా, అది లేకుండా ఉండాలి అన్న ప్రభువుల్ని ఎంత ఆశ్రయించినా సూది కోసం సోదికి వెళ్ళినట్లయింది. అతను పుట్టిన వర్ణం అది, అది కావటం వచ్చింది. ఆర్థికంగా పాపం అతను ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ కొత్త మతాలన్నీ డబ్బున్నంత వరకే సాగే మతాలు అని తోచింది. అంటే నీలకంఠ శాస్త్రి యొక్క రియలైజేషన్ అన్నమాట. తన కొడుకు విషయంగా తన తండ్రి చేసుకున్నటువంటి ఉపాసనని కోల్పోవడము, ఆయన పడినటువంటి కష్టాలు, తర్వాత సోమేశ్వరం చెప్పినటువంటి చిన్న మార్గం ద్వారా కొంత కోలుకోవడము, ఇవన్నీ చేసి ఈ మొత్తం నవలకి ఒక అండర్లైన్ పాయింట్ ఏంటంటే ఈ కొత్త మతాలన్నీ డబ్బున్నంత వరకు సాగే మతాలు అని తోచింది. నాకు తెలిసి మన ప్రతి భారతీయుడు గుర్తుంచుకోవాల్సినటువంటి లైన్ గా అనుకుంటాను. ఇంకా తర్వాత చిన్న వర్ణన వస్తుంది. వేణరాజు గురించి మళ్ళా విశ్వనాథే ప్రవేశించేస్తారు ఇందులోకి. మరి అది ఏ మూడ్ లో వచ్చిందో నేను ఊహించలేకున్నాను. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు వేణరాజు అనే ఒక నాటకం కదండి, ఆ ఆ నాటకం రాశారు. అది వీణరాజు అన్న పాత్ర భాగవతంలో నుంచి వచ్చింది. ఆ రాజు యొక్క ఆ నాటకానికి మళ్ళా ప్రతిగా త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఆయన కూడా ఇంకొక నాటకం రాయడం, ఒక చిన్న స్పర్ధ వచ్చింది దాని గురించి. అయితే నాస్తికుడైన వీణరాజుని ఆస్తికుడిని చేశావు కదా, ఇవి ఎలా చేసావు అంటే, నేను చేయడం ఏంటి, వాడిలో ఆ సంస్కారం ఉంది కాబట్టే వాడు ఆస్తికుడు అయ్యాడు, కానీ నేనెవరిని వాడిని చేయడానికి అని ఆ వీణరాజుని సమర్థిస్తారు. ఇదే శిలారులో కూడా ఉంది అని అనిపించింది నాకు. ఎందుకంటే శిలారులో సంస్కారం అన్నది ఏదైతే ఉందో, వాడు మహమ్మదీయుడు అని చెప్పినా గానీ వాడి లోపల సంస్కారాలన్నీ హిందూ దేవతల్ని, దేవీ దేవతల్ని నమ్మేటటువంటి వాడి సంస్కారము, ఆ సంస్కారాన్ని ఒకసారి శిలారు పాత్రలో చూపించారని మాత్రం నాకు అనిపించినటువంటి విషయము. సరే, కథ ఇంకా ముగించేస్తాను. చివరి పేర చదివేసి నేను ఇంకా సమాప్తం చెప్తాను. ఇలా నీలకంఠ శాస్త్రి రామకృష్ణ ఆట మొదలు పెట్టాడు. మళ్ళీ శుక్రవారాలు ఉండటము, లలితాదేవి పూజ గ్రుడ్డిలో మెల్లగా చేయటం ఆరంభించాడు. ఈ కారణాల వల్లనో మరి ఏ కారణాల వల్లనో అసలు కుదరవలసే కుదిరిందో ఆయన కొడుకు పిచ్చి కుదిరింది. మన నీల ఉందే శిలారు స్నేహితురాలు సోమేశ్వరం మేనకోడలు, ఆ పిల్లను నీలకంఠ శాస్త్రి కొడుక్కిచ్చారు. పెండ్లి అయింది, పిల్ల కాపురానికి వచ్చింది. శాస్త్రి కొడుక్కి పిచ్చి నెమ్మదించింది. కాబట్టి ఎవరికైనా పిచ్చి తగ్గాలి అని అంటే పెళ్లి చేసుకోండి అనేది మన వాళ్ళు చెప్తుంటారు పెద్దవాళ్ళు. పిచ్చి లేని వాళ్ళు అదృష్టవంతులు. కాబట్టి అలాగా ఈ పెళ్లితోనే అవునండి, మా వాళ్ళు చిన్నప్పుడే గుర్తించారు నాకు పిచ్చి అది. కాబట్టి ఇది దేవతల యుద్ధము నవల. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను 2 లైన్లు చెప్తానండి, మళ్ళీ అది చేసి క్లోజ్ చేద్దాం సెషను. ఇందులో మీరు వదిలేసి నాకు బాగా అనిపించినాయి అనమాట. ఇప్పుడు అంటారు కదా, ఆ విషయం గ్రహిస్తే తద్గ్రంథ శిల్పము తాన్మాత్ర శిల్పానికే అని ఒక పుస్తకం అతుకులుగా ఉంటుంది. ఇలా ఉందేమిటంటే అది అంతేనని మనవి. పోవాయి పుల్లాయి నీకెందుకు, అది అంతేనని మనవి. తాడు పెట్టి రతికి నగర్ గురించి చెప్పాం కదూ. అంటే విశ్వనాథలోని రెబలిస్ట్ నా ఇష్టం అయ్యా, ఆయన కూడా చెప్పగలడు, మనము చెప్పగలం మా ఇష్టం అని చెప్పి అని చెప్పి అదే నేను చెప్దాం అనుకుంటూ ఉన్నాను. మీరు శిల్పి అని అన్నారు కదా ఇందాక, శిల్పం గురించి చెప్తూ మీరేమో శిల్పం అంటున్నారు, లాస్ట్ వీక్ కమ్యూనిస్ట్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఈయన రెబల్ గా అక్కడ ఆపేశాడు ఏంటి అని అనుకున్నా ఆ లైన్ చదివేశాను. తర్వాత చివరిలో అంటాడు, ఈ కొత్త మతాలని డబ్బున్నంత వరకు సాగే మతాలని తోచిందని చెప్పి ఇంకో సెటైర్ ఉందండి ఇక్కడ. తర్వాత సెటైర్ మీరు చదవలేదు. అవి ఏవో ఈనాటి కాలేజీ చదువులు, ఈనాటి సంఘ మర్యాదలు వంటివి. డబ్బున్నంత వరకే ఈ రోజుల్లో కాలేజ్ చదువులైనా సాగుతాయండి, సంఘ మర్యాదలు కూడా సాగుతాయి. అంటే ఈ కాలేజ్ చదువులు అనేది ఎంత ఇంపాక్ట్ నాకు ఇప్పటికి ఇంకా క్లియర్గా కనిపిస్తుందండి. ఈ రోజుల్లో ఒక సగటు మనిషి, ఒక 30 ఏళ్ళు వచ్చిన మనిషి, లేకపోతే 25 నుంచి 30 ఏళ్ళు వచ్చిన మనిషి పెళ్లి చేసుకున్నవాడు, వాడి బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నాడు అయ్యా అంటే ఒకటే పరమార్థం, వాడి జీవితం స్కూలు ఫీజులు కట్టడం. అంతకు మించి వాడి జీవితంలో ఇంకో పరమార్థం లేదండి. ఇప్పుడు ఇంకొకటి ఉంది, మర్చిపోయి, ఇంటి లోన్ కూడా కట్టాలి కదా. ఇంటి లోన్ తర్వాత అండి, ఇళ్ళు రెంటిళ్లలో ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ వాడు రెంటింట్లో ఉన్నా ఎక్కడున్నా వాడు నెలకి 10,000 సంపాదించుకున్న వెధవైనా సరే వాడు చెయ్యవలసిన ఏకైక డ్యూటీ స్కూలు ఫీజులు కట్టుట. అంటే
నా నా చిన్న పేషెంట్ అండి, మొన్న వచ్చాడు. ఒక మా ఫ్రెండ్ అమ్మాయి సీనియర్, ఒక డైరెక్టర్ పెద్ద ఎయిర్లైన్స్కి. వాడే వచ్చి గుద్దాడు. గుద్దిన తర్వాత ఆ, వా- పడిపోయాడు, షోల్డర్ డిస్లోకేట్ అయింది. మా హాస్పిటల్కి తీసుకొచ్చాడు. వాళ్ళ వైఫ్ వచ్చింది కాసేపటికి. వచ్చి వాళ్ళ వైఫ్ అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్, మీరు మొత్తం డబ్బులన్నీ పే చేయాలి మాకు, అది ఇది రికవరీ కాదంటే ఓకే, వాడమ్మ గుద్దింది ఆ డిస్కషన్ పక్క. ఆమె అడిగిన ఫస్ట్ క్వశ్చన్, రేపు పొద్దు నుంచి స్కూల్ ఫీజులు ఎవరు కట్టాలి? ఆమెకు అక్కడ టెన్షన్ వచ్చేసింది అనమాట. అదే, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో ఉంటుంది ఏంటంటే పిల్లల స్కూల్ ఫీజులు అండి. అంటే మోడర్న్ సమాజం జనాన్ని ఎంత అధమ స్థాయికి తీసుకెళ్ళిందో కనపడతా ఉంది. అంటే పొద్దునే చూస్తూ ఉంటాను నేను కారులో వెళ్ళేటప్పుడు, ఒక్కొక్క తల్లి 4-5 పిల్లల్ని ఎక్కించుకొని వెళ్తూ ఉంటుందండి. ఆమె పిల్లలు కాదు, ఇంటి పక్కన పిల్లలందరినీ స్కూటీ మీద ఎక్కించుకొని హెల్మెట్లు లేకుండా ఆ పరిగెడుతూ ఉంటారు అనమాట. అసలు ఆ ఇదిలో పడతారో అది ఏమీ ఉండదు అనమాట. ప్రతి ఒకళ్ళ మొహాల్లో ఒక టెన్షన్, ఎందుకు ఆ చదువులు చదవకపోతే అనిపించింది. మా నాన్న మాకు మంచి పని చేశాడు అనిపించిందండి. ఇంగ్లీష్ మీడియంలో ఉన్న వాళ్ళు ఎల్కేజీ యూకేజీ చదవగానే ఠాట్ అవసరం లేదని లాగి పీక్కొచ్చి మా ఊరు ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేశాడు తెలుగు మీడియంలో. ఐ ఎంజాయ్డ్ టిల్ మై 10th స్టాండర్డ్. అది అదండి. అదే ఇందాక అనుకున్నాం కదా మనం, వీళ్ళు ఇలా ఈ బాబాలు పెట్టే సభలకు వెళ్ళి 3 రోజులు ఉండేసి వస్తారు అని. అది నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా నేను చూశాను. మొదట్లో ఎప్పుడన్నా మొన్న నా గుడికి బెస్ట్ ఫ్రెండ్ వెళ్దాము. నాకు సజెస్ట్ చేస్తున్నాడండి. నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చా, మామ నువ్వు వెళ్ళు, అక్కడ వెళ్తే నీకు ఆ ఎక్స్పీరియన్సే డివైన్ మామ, ఆ డిఫరెంట్ ఉంటుంది మామ. బాబు వెళ్ళాను ఆల్రెడీ ఒకసారి, నేను భయపడి పారిపోయొచ్చాను. కాదు మామ, 3 రోజులు కోర్స్ తీసుకో నీకు బాగుంటుంది అంటారు. కోర్సు కాదురా, నేను వెళ్ళి 3 నిమిషాల్లో భయపడి పారిపోయొచ్చాను లిటరల్గా ఆ ఎన్విరాన్మెంట్ చూసి. నాకు నచ్చదులేరా బాబు అంటే, నువ్వంతా చాదస్తావు, నీకంతా ఇది అది అంటాడు. విశ్వనాథ, ఇంకొక విషయం, ఎన్ని నవల్లో కూడా తన బ్యాక్గ్రౌండ్లో చెప్తున్నట్టు తెలుస్తుంది, కవి రచయిత చెప్తున్నట్టు చాలా నవలలు ఉన్నాయి. తాను అనే బయటపడిన నవల ఇదే ఒకటండి. తానే అని బయటపడిన నవల ఇదొక్కటే, ఇంకెక్కడా తానే అని బయటపడలేదు ఎక్కడ. వేనరాజు ఇన్సిడెంట్ చెప్తాడు కదా, నా స్నేహితుడు ఒకటి పరమ నాస్తికుడు ఉన్నాడు, వాడు ఈ మధ్య ఆస్తికుడు అయినాడు, కొన్ని పెద్ద ఆపద వచ్చి ఇది కూడా సెట్ అండి. అతనికి ఒకప్పుడు పెద్ద ఆపద వచ్చి ఆపద యొక్క తీవ్రత ఉన్నన్ని నాళ్ళు పరమ ఆస్తికుని వల్లే ప్రవర్తించాడు. అదన్నమాట. సరేనండి, ఈ వాళ్ళకి మనం ఎండ్ చేద్దాం. అశోక్ గారు నిద్రపోవాలి, కొంతమంది వెళ్ళిపోయారు కూడా, నా బోరు కొట్టి ఇక చాలబ్బా అన్నట్టు. సరే అండి. అయ్యో లేదు, ఆ, మనం తప్పకుండా. వచ్చే వారం, నేను ఇందాకే అనౌన్స్ చేస్తే బాగుండేదేమో, ఆ, నేను ఇది చేస్తానండి. ఆ, ప్రళయనాయుడు చిన్న నవల. ఒక వారంలో కంప్లీట్ అయితే ఒక వారం, 2 వారాలు అయితే 2 వారాలు భరించాల్సిందే. అది యాక్చువల్లీ దేవతల యుద్ధం ఒక 5-6 గంటలు పెట్టుకొని ప్రతి మాటని ప్రతి లైన్ని అండర్లైన్ చేసుకొని దాని మీద ఒక డిస్కషన్ పెట్టుకొని చర్చించాల్సిన నవల అనమాట. అందుకని నేను యాక్చువల్లీ, నన్ను హరిప్రియ గారు అడిగారు మీరు ఎందుకు దేవతల యుద్ధం పెట్టలేదు అంటే, అమ్మ అప్పుడు దేవతల యుద్ధమే అనుకున్నాను కానీ అది లెంతీ అయిపోద్ది, ఎడతెగని ఇదనమాట. సడన్ గా నీలపెండ్లు పెట్టాం అనమాట, అప్పుడు మార్చాం దేవతల యుద్ధం వద్దు అనుకోని. అదండి. మళ్ళీ చదువుకోండి దేవతల యుద్ధం. ఈ వారం నేను దేవతల యుద్ధం, అందులోనూ శ్రీభరద్వాజ్ గారికి ఇవ్వడానికి రీజన్ కూడా అదే, నాకు కనిపించిన పాయింట్లు ఆయనకి ఏమన్నా కనిపిస్తాయేమోనని. చాలా పాయింట్లు పట్టుకున్నారు, నాకు కనిపించినవి కూడా మీరు. అదే. అంటే ఈ పుస్తకం ఎప్పుడు చదువుతున్నా కొత్త పాయింట్లు వస్తూనే ఉంటాయి. అదొక విచిత్రంగా విశ్వనాథ్ అనిపిస్తుంది నాకు. అక్షయ్ నవల్లో చివరిలో అదే అంటాడండి, మీరు ఒకసారి చదువుకోవద్దు అంటాడు ఒక పారాగ్రాఫ్ లో మొత్తం. అంతే ఏ యా, పసలు లేని అది కవికి ఎప్పుడు చదువుతుంటే అప్పుడు కవి కొత్తగా ఉంటుంది. అప్పుడప్పుడు రాస్తున్నాడు, పాఠకుడు అప్పుడప్పుడు చదువుతున్నాడు. మీ ఇష్టం వచ్చినప్పుడు చదువుకోండి, అప్పుడప్పుడు చదువుకోండి, అప్పుడప్పుడు మానేయండి, మీ ఇష్టం. అది. సరేనండి, ఇవాళకి సరే. ఇద్దాం. ఒక చిన్న మాట క్లోజ్ చేసే ముందు, భరద్వాజ్ గారు లైవ్ స్ట్రీమ్ 25 minutes కో ఎక్కడికో ఆగిపోయింది. సో మనం క్లౌడ్ రికార్డింగ్స్ అన్ని తీసి స్టిచ్ చేసి కొత్త వీడియో అప్లోడ్ చేయాలనుకుంటాను. నేను ఒకసారి చూస్తానండి. ఒకసారి అది చూడండి. అండ్ అయిపోయింది లైవ్ రికార్డింగ్. 25 minutes దగ్గర ఆగిపోయింది. సెకండ్ది, ఫస్ట్ది 12-15 minutes దగ్గర ఆగింది, సెకండ్ 25 minutes దగ్గర. సో క్లౌడ్ రికార్డింగ్ నుంచి తీసుకోవాలి. 25 దగ్గర ఆగిపోయిందండి. ఆగిపోయింది. అవును. ఇంకొకటి,
ఎవరో అమ్మి అనేవారు ఎవరో జాయిన్ అయ్యారు. నేను అలౌ చేయలేదు వాళ్ళని. ఇంకెవరన్నా తెలిసిన వాళ్ళు ఎవరన్నా జాయిన్ అవుతుంటే ఫుల్ పేరుతో అమ్మి జాయిన్ అవ్వమని చెప్పండి. అమ్మి ఎవరండి? తెలీదండి, అడిగాను నేను, మెసేజ్ పెట్టాను వెయిట్ ఉమ్. రూమ్ లో ఉన్న వాళ్ళకి, కానీ లేదు. బట్ ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు కానీ, ఈ రికార్డింగ్ చూస్తున్న వాళ్ళు కానీ, ఒకవేళ తర్వాత యూట్యూబ్ లో చూసినా జాయిన్ అవ్వాలనుకుంటే ఫుల్ పేరుతో జాయిన్ అయితే లోపలికి వస్తారు, లేకపోతే రారు. అవునండి, అంతే. అదొక రెగ్యులేషన్. మనం ఓకే సార్. మనం ప్రమోట్ చేసేటప్పుడు అది కూడా పెడితే సరిపోతుందండి. ఎవరన్నా జూమ్ గ్రూప్ అంతే జాయిన్ అండి. అవ్వాలనుకుంటే మీ ఫుల్ నేమ్తో జాయిన్ అవ్వండి అప్పుడే. లేకపోతే అసలు జూమ్ ఐడీలతో జాయిన్ అవ్వమని చెప్పాలి. అది కష్టమేమో కొంచెం. సరే అండి. ఓకే, సంతోషం సార్. వాళ్ళ 12 అయింది, రోజు 11:30కి ముగించేవాళ్ళం. ఇవాళ కొంచెం అవకాశం లేట్ అయింది. ఇచ్చినందుకు లేట్ అయినా బాగుందండి, ధన్యవాదాలు. అదే డిస్కషన్ బాగుంది. అదే. నవల ఎంత బాగుందో ఆ డిస్కషన్ కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. మీరు మా చాలా మళ్ళా బాగా ఎక్కడ చెప్పారు. మీరు కొత్త ప్రతి పాయింట్లు వస్తాయని చెప్పి మూసేశాను పుస్తకం. మీ సుధ గారు రావటం ఓకే. మాకు బాగా ఎంకరేజ్మెంట్. మీరు మీలాంటి వాళ్ళు వస్తున్నారు కాబట్టి మాకు ఎంకరేజ్మెంట్ అన్నమాట, ఇంకా చెయ్యాలి అనేది. అది యాక్చువల్ గా నాకు చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో తెలీదు, కొన్ని ఇష్టాలు అలా ఉండిపోతాయి, అవి మారు. అందులో విశ్వనాథ సత్యనారాయణ గారిది నవల నా చిన్నప్పుడు, నాకు 16 ఏళ్ళప్పుడు చదివాను. అంటే ఓకే. ఆల్మోస్ట్ 35 ఏళ్ల క్రితం అన్నమాట చదివింది నేను. ఓకే, చదివిన తర్వాత అప్పుడు అంత అర్థం కాలేదు ఫస్ట్ టైం చదివినప్పుడు. తర్వాత తర్వాత ఇంకా 2, 3 సార్లు మా బాబుకి కూడా అది ప్రెజెంట్ చేస్తాను నేను, 1000 పడగలు ప్రెజెంట్ చేస్తాను. అట్లాగా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కానీ, అలా కొన్ని ఇష్టాలు కొంతమంది మీద ఉంటాయి. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఆయనవన్నీ చిన్నప్పుడే చెల్లెలు కట్ట ఇవన్నీ కూడా చదివాను, కానీ అప్పుడు అంత పెద్దగా అర్థం కాకపోయినా ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ చదువుతున్నప్పుడు అసలు వాటి ఉద్దేశాలు ఏంటి వెనకాల అన్నవి బాగా తెలుసుకున్న తర్వాత ఇక చాలా ఆయన అంటే చాలా ఇష్టపడ్డాను నేను మొదలు పెట్టాను. అలా మన అది అది జరిగింది అసలు నాతో. మన తర్వాత జీవితంలో ఎదుగుతున్న కొద్దీ విశ్వనాథ్ ఇంకా కొత్తగా కనిపిస్తాడండి. ఇష్టం కూడా పెరిగిపోతూ ఉంటది. అంటే మనం ఏదైతే మనకి ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో ఉంటుందండి, మనకి ఏంటంటే మనం ఇలా ఉండాలి అని, మనకి ఇలా ఉండాలి అని చెప్పగలిగే వాళ్ళు, చెప్పేవాళ్ళు ఎవరు లేకపోతే ఈయన ఉంటారన్నమాట. అవును. అట్లా నేను నా 5th క్లాస్ కల్లా విశ్వనాథ్ గారి నవలన్నీ పూర్తయిపోయినాయండి నాకు. ఓకే. 5th క్లాస్కి. అంటే ఏం చదివానో నాకు తెలియదు అసలు. ఏం గుర్తుందో నేను తెలియదు. అంతే అప్పట్లో కథ చదువుకోవడమే ముఖ్యం. ఏమి అంతే కదా, వరకి సేమ్ ఇవన్నీ అనవసరం అన్నమాట. తర్వాత అదే. ఇప్పుడు ఒక్కొక్క నవల ఎన్నిసార్లు చదివానో తెలీదు. సో Yes. వెతుకుతూనే ఉంటా. నాకు ప్రతిసారి ఒక కొత్త పాయింట్ కనిపిస్తూనే ఉంటది. అదే. సో అలా ఏంటంటే ఇలా ఇంగ్లీష్ నవలు చదవడము, తెలుగు నవలు చదవడం బాగా ఎందుకో చిన్న నుంచి బాగా అలవాటు. ఇవన్నీ అయిపోయిన తర్వాత చాలా ఏళ్ళు గాన్ విత్ ద విండ్ అని చెప్పేసి మార్గరెట్ మిషెల్స్ది, అదేమో చాలా ప్రఖ్యాతమైన నవల అనమాట ఆవిడది. ఆవిడదంటే నాకు చాలా ఇష్టం. అలాంటిది ఆఫ్ లేట్ నేను చూస్తున్నాను, నేను ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మాక్సిమం 5 ఏళ్ల నుంచి ఇంక ఈ ఇంగ్లీష్ నవల్స్ కానీ, బాండ్ నవల్స్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా అవన్నీ చాలా వేస్ట్, వ్యర్థం అన్న మైండ్‌కి వెళ్ళిపోయింది. ఎందుకంటే మన సాహిత్యంలో ఉన్నది ముఖ్యంగా విశ్వనాథ్ వారివి చదువుతుంటే, అర్థం చేసుకుంటుంటే, ఇక మిగిలిన వాళ్ళందరూ ఇష్టంలోంచి పక్కకెళ్ళిపోయారు. అలా జరిగింది అసలు యాక్చువల్‌గా. సో అలాంటప్పుడు నేను మన కళ్యాణ్ గారిని నేను ఫాలో అవుతుంటా ట్విట్టర్‌లోను, దీంట్లోను. ఆయన అప్పుడు షేర్ చేసినప్పుడు ఇది పట్టుకున్నా. అబ్బా! ఇదేదో భలే బావుంది అని. నేను యాక్చువల్‌గా చెప్తే నేను ఒక హుక్ అయిపోయాననమాట మీకు. ఏంటంటే ఎప్పుడు ఆదివారం ఆ గంట సేపు అది బావుంది, బావుంది, బావుంది. మా బాబుకి కూడా ప్రతి వారం చెప్తూ ఉంటాను. ఇప్పుడు మీరు చెప్పింది మా బాబు అమెరికాలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. యూనివర్సిటీ ఓకే. ఆఫ్ బార్క్లీలో. సో వాడికి చెప్తూ ఉంటాను. ఈ వారం ఇది జరిగింది, ఈ వారం ఇది జరిగింది. నువ్వు జాయిన్ అవ్వరా అంటే వాడంటాడు, సరే నువ్వు జాయిన్ అవుతున్నావు కదా! నువ్వు నాకు చెప్పులే, నాకెప్పుడో వాడికి రావాలి. ఆ మూడొస్తే వాడు పట్టుకుంటాడు. బట్ అట్లా సో అది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ ఆపర్చునిటీ మాకిచ్చారు మీరు ఇందులోకి. థ్యాంక్ యూ. ఉంటాను. ఓకే. రైట్. నమస్కారం. సెషన్ ఎండ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.